ఈ పాస్ పోర్టల్ ఏదైతే ఉందో ఇందులో ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించిన పిల్లలందరూ కూడా అది ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, పార్షల్ ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, అందరూ కూడా ఈ పాస్ పోర్టల్ లో అప్లై చేసుకోవాలని చెప్పి గవర్నమెంట్ మనకి కోర్టు ద్వారాగా ఆ విషయం తెలియడం జరిగింది. బట్ గవర్నమెంట్ పూర్తి స్థాయిలో వచ్చి మీరు ఎగ్జాక్ట్ గా ఇగో ఈ పాస్ పోర్టల్ లో ఇగో ఈ లింక్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి, ఇలా వెళ్ళండి, ఇది ప్రాసెస్ అని చెప్పి ఇప్పటిదాకా మనకి చెప్పలేదు. హాయ్, హలో, నమస్తే, వనకం, ఆదాబ్, వెల్కమ్ యూ ఆల్ టు వేదాంత తెలుగు జై ఛానల్. మీ అందరు కూడా మన తెలుగు జై ఛానల్ కి స్వాగతం, సుస్వాగతం. నేను మీ కిరణ్ సార్. ఎలా ఉన్నారా? అందరూ బాగున్నారా? నేను మాత్రం చాలా బాగున్నాను. మీరందరూ చాలా బాగుండాలి, హ్యాపీగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో ఎప్పటి నుంచో మనం ఎదురు చూస్తూ ఉన్న ఈ పాస్ పోర్టల్ ఏదైతే ఉందో ఇందులో ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించిన పిల్లలందరూ కూడాను అది ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, పార్షల్ ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, అందరూ కూడా ఈ పాస్ పోర్టల్ లో అప్లై చేసుకోవాలని చెప్పి గవర్నమెంట్ మనకి కోర్టు ద్వారాగా ఆ విషయం తెలియడం జరిగింది. బట్ గవర్నమెంట్ పూర్తి స్థాయిలో వచ్చి మీరు ఎగ్జాక్ట్ గా ఇగో ఈ పాస్ పోర్టల్ లో ఇగో ఈ లింక్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి, ఇలా వెళ్ళండి, ఇది ప్రాసెస్ అని చెప్పి ఇప్పటిదాకా మనకి చెప్పలేదు. అయితే నేను అసలు ఈ పాస్ పోర్టల్లో ఏ విధంగా అసలు పిల్లలందరూ కూడా స్టూడెంట్స్, ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంటర్ స్టూడెంట్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, బీటెక్ కావచ్చు, పీజీ కావచ్చు, అబ్రాడ్ కి వెళ్తున్న స్టూడెంట్స్ కావచ్చు, ఎవరైనా సరే ఈ పాస్ పోర్టల్లో అప్లై చేసుకోవచ్చు. అయితే ఇప్పటిదాకా బీటెక్ స్టూడెంట్స్ కి ఇందులో లేదు. ఎందుకంటే బీటెక్ స్టూడెంట్స్ కి డైరెక్ట్ గా గవర్నమెంట్ కాలేజీలకి వాళ్ళ అకౌంట్లలో డబ్బులు డైరెక్ట్ గా ట్రాన్స్ఫర్ చేసేది. బట్ ఇక్కడ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డిబిటీ అనేది ఇప్పటిదాకా మనకి తెలంగాణలో అయితే లేదు. కానీ ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఇందులో చాలా అంటే కొత్తదనం. ఇప్పటిదాకా దీని మీద ఎవరికి ఏం తెలియదు, ఎలా జరుగుతుంది, లోపల ఏముంటాయి ఏందనేది పూర్తిగా ఎవరికి తెలియదు. అయితే లోపలికి పోయి అప్లై చేసుకోవడం ఎలా అనేది నేనేం చేశానంటే, సరే ఇప్పుడు ఈ పోర్టల్ అనేది దాదాపుగా అందరికి కూడా సేమ్ కదా, కాబట్టి నేను చెక్ చేసింది ఏంటంటే, ఇందులో ఒకవేళ ఎవరన్నా స్టూడెంట్ మిగతా కాలేజెస్ లో లైక్ ఈ సెట్ స్టూడెంట్ ఉన్నారు, వాళ్ళకి ఎంసెట్ స్టూడెంట్స్ కి అంటే ఎఫ్సెట్ స్టూడెంట్ కి డైరెక్ట్ గా అమౌంట్ పడ్డట్టుగా ఈ సెట్ స్టూడెంట్స్ కి స్కాలర్షిప్స్ పడవు. వాళ్ళు డిప్లొమా చేసి ఇందులోకి వస్తారు కాబట్టి వాళ్ళకి డీబీటీ ద్వారాగానే వాళ్ళకి అకౌంట్లో డబ్బులు పడతాయి. ఆ విధంగా వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. సో వాళ్ళకి ఇప్పటిదాకా ఏ విధంగా అయితే జరిగిందో అదే విధంగా బీటెక్ స్టూడెంట్స్ కూడా జరగబోతుంది. కాబట్టి ఈ సెట్ పిల్లలకి ఏ విధంగా అయితే యాక్చువల్ గా ప్రాసెస్ ఉంటుందో నాకు తెలిసినంత వరకు అదే ప్రాసెస్ మనకి ఇక్కడ కూడా ఉంటుంది. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైనా మనం ఈ డీబీటీ ట్రాన్స్ఫర్స్ కోసం ఒకవేళ అప్లై చేస్తున్నామనంటే అది ఎప్పుడు జరుగుతుంది అంటే, ఆల్రెడీ ఇక్కడ ఎగ్జిస్ట్ అయి ఉన్న లింక్స్ ద్వారాగా మనం కనుకపోతే అక్కడ మనం ఇవ్వాల్సిన డీటెయిల్స్ మామూలుగా లేవు. దాదాపుగా నేను ఇక్కడ 30 స్లైడ్లు 37 స్లైడ్స్ ఏ ఉంటాయి, దాంట్లో 30 స్లైడ్లు అనుకున్నాం. 30 స్లైడ్స్ తీసుకుని వచ్చానంటే ఒక స్టెప్ కాదండి, దీనికి 3 రకాల స్టెప్స్ ఉన్నాయి. 3 రకాలుగా మనం ముందరకు వెళ్లాల్సి వస్తుంది. నెంబర్ 1 ప్రీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఫ్రెష్ ప్రీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. నెంబర్ 2 మీ సేవ గానీ ఆధార్ సెంటర్ గానీ వెళ్ళి అక్కడ ఆధార్ అథెంటికేషన్ చేయించుకోవాల్సి వస్తుంది, ఫిజికల్ గా మనం వెళ్లాల్సి వస్తుంది. అండ్ నెంబర్ 3 మీరు మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడ ఫ్రెష్ రిజిస్ట్రేషన్, ప్రీ తర్వాత ఫ్రెష్ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది, అందులోకి పోయి మనం అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకునేటప్పుడు చాలా వరకు మనం డీటెయిల్స్ ఇవ్వాల్సి వస్తుంది, కొన్ని సర్టిఫికేట్స్ ని మనం అప్లోడ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి పిల్లలందరూ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పే తస్మా జాగ్రత్త ఏంటంటే, సెకండ్ ఫేజ్ లో పిల్లలందరూ కూడా సర్టిఫికేట్స్ ని కాలేజ్ కి డైరెక్ట్ గా వెళ్ళి అక్కడ సబ్మిట్ చేస్తారు. కానీ మనం ఈ పాస్ పోర్టల్లో మళ్ళీ ఆ సర్టిఫికేట్ సంబంధించిన ఫోటోస్ తీసి అప్లోడ్ చేయమని చెప్పి కూడా అడిగే ఛాన్స్ ఉంది. కాబట్టి మీ అందరు కూడా స్టార్టింగ్ చెప్తున్నాను, తస్మా జాగ్రత్త. టేక్ కలర్స్, మీరంటే జిరాక్సెస్ అనకూడదు, వాటిని కలర్ ఫోటోస్ లేదా స్కానింగ్, వాటిని సర్టిఫికేట్స్ ని స్కానింగ్ చేసుకోండి, తప్పనిసరిగా చేయాలి. సర్టిఫికేట్స్ ని స్కాన్ చేసి పెట్టుకోండి అమ్మా, స్కాన్ చేసి పెట్టుకోండి అమ్మా. ఇది మస్ట్ అండ్ షుడ్. ఎందుకంటే రేపు మీకు ఇది చాలా బాగా యూజ్ కాబోతుంది. ఎందుకంటే రేపు మీరు ఒక బీటెక్ కాలేజ్ లోకి వెళ్తారు, అక్కడికి పర్సనల్ గా కాలేజ్ కి పోయి రిపోర్టింగ్ చేయాలి. సెకండ్ ఫేజ్ తర్వాత ఎట్లా మనం చేయాల్సి వస్తుంది, ఇప్పుడు 25వ తారీఖు నుంచే చేయాలి. అయితే అక్కడ చేసినప్పుడు వాళ్ళు కంపల్సరీగా ఒరిజినల్స్ అడుగుతున్నారు. మీ ప్రీవియస్ సీనియర్స్ దగ్గర కూడా అడిగినప్పుడు అక్కడ మనం ఒరిజినల్స్ ఇచ్చేస్తాం. ఇచ్చిన తర్వాత నీకు చాలా రకాలుగా ఈ సర్టిఫికేట్స్ నీ ఎంటైర్ ఈ 4 ఇయర్స్ లో చాలా ప్లేసెస్ లో యూజ్ అవుతాయి. కాబట్టి ఆ సర్టిఫికేట్స్ ఇచ్చే కంటే ముందరనే కంపల్సరీగా వాటిని స్కాన్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మీరు ఈ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఏదైతే ఈ పాస్ ఉందో ఇందులో కూడా కొన్ని సర్టిఫికేట్స్ ని వాళ్ళు అప్లోడ్ చేయమని కూడా అడుగుతున్నారు. లైక్ స్టడీ సర్టిఫికేట్స్, మీరు 6th నుంచి 12th వరకు చదువుకున్నట్టుగా స్టడీ సర్టిఫికేట్స్ అది అప్లోడ్ చేయమని అంటున్నారు. క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయమని అడుగుతున్నారు. కొన్ని సర్టిఫికేట్స్ మనం అక్కడ అప్లోడ్ చేయాల్సి వస్తుంది. అలాంటి క్రమంలో మీ దగ్గర సర్టిఫికేట్స్ అక్కడ ఇచ్చేసిన తర్వాత వచ్చి మనం అప్లై చేసుకున్నాం అనుకో, ఎట్లాగా అక్కడికి ఇచ్చొచ్చి అంత అయిపోయిన తర్వాత అప్లై చేసుకోవాలి. చేసే టైంలో మనం ఆల్రెడీ అక్కడ ఇచ్చేసినాం కదా సార్, మీరు మాకు ముందరే చెప్పాలిగా అంటారు. అందుకనే ఫస్ట్ చెప్తున్నా, తస్మాత్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అమ్మా. దీనికోసం మళ్ళీ ఒకసారి అలర్ట్ చేస్తాను నేను, తప్పనిసరిగా మళ్ళొక వీడియో ఒక షార్ట్ చేస్తాను. సర్టిఫికేట్స్ అన్ని కూడా ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్ని కూడా మీరు స్కాన్ చేసి పెట్టుకోవాలి. మళ్ళీ ఇక్కడ సర్టిఫికేట్స్ అంటే జిరాక్స్ అనుకున్నారు, ఇవన్నీ కూడా ఏందండి ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్ని కూడా మీరు తప్పనిసరిగా ఏం చేయాలి, జిరాక్స్ స్కాన్ చేసి పెట్టుకోవాలి. ఇది ఫస్ట్ థింగ్. ఇప్పుడు ఈ పాస్ రిజిస్ట్రేషన్ ఏదైతే ఉందో దీన్ని స్టెప్ బై స్టెప్ మనం మాట్లాడుకున్నాం. ఇక్కడ నేను చెప్పబోయేది ఏంటంటే చాలా జాగ్రత్తగా వినాలి. ఎవరైతే ఈ సెట్ పిల్లలు ఉన్నారో అంటే ఆల్రెడీ డిప్లొమా చేసి వాళ్ళు డైరెక్ట్ గా బీటెక్ సెకండ్ ఇయర్ లో జాయిన్ అవుతారు. సో వాళ్ళు ఈ పాస్ పోర్టల్ ద్వారా స్కాలర్షిప్ కి అప్లై చేసుకుంటారు. బీటెక్ వాళ్ళు బీటెకే కాదు, మీకంటే 1 year సీనియర్స్ అనమాట వాళ్ళు.
సో వాళ్ళు ఎలా చేస్తారో అదే ప్రాసెస్ లో మనకి ఇప్పుడు ఒకసారి చూపించబోతున్నారు. నాకు తెలిసినంత వరకు సేమ్ ప్రాసెస్ మనం బీటెక్ స్టూడెంట్స్ కూడా ఉండబోతుంది. కాకపోతే లింక్స్ ఏమైనా చేంజ్ చేస్తారా లేదా మనకి గవర్నమెంట్ వచ్చి డైరెక్ట్ ఇట్లా చేసుకోండి అని చెప్తుందా అనేది మాత్రం తెలియదు. కానీ ఇక్కడ మనం ఈ పాస్ పోర్టల్లో పోయి రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఫస్ట్ కండిషన్ ఏంది అని అంటే మీకు ఒక కాలేజ్ అలాట్మెంట్ ఆర్డర్ ఆల్రెడీ వచ్చి ఉండాలి. మీరు ఏదైతే కాలేజ్ లో బీటెక్ కాలేజ్ లో ఇక నేను ఇందులో జాయిన్ అయిపోతా ఇదే నా ఫైనల్ అన్నటువంటి కాలేజ్ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ మీకు ఆల్రెడీ వచ్చి ఉండాలి. ఒకవేళ ఫస్ట్ ఫేజ్ లోనే మనం దీన్ని ఫిల్ చేసామనుకోండి, సెకండ్ ఫేజ్ లోనే మనం దీన్ని ఫిల్ చేసామనుకోండి, సెకండ్ ఫేజ్ లో నాకు కాలేజ్ వచ్చింది సార్ దీన్ని ఫిల్ చేస్తాను, కానీ మన సెకండ్ ఫేజ్ డీటెయిల్స్ అన్ని కూడా కాలేజ్ ద్వారాగా గవర్నమెంట్ కి ఎప్పుడు వెళ్తాయి, మనం ఫిజికల్ గా రిపోర్ట్ చేస్తాం 5th నుంచి 28th వరకు 4 days చేస్తాం. 29th కల్లా వాళ్ళు గవర్నమెంట్ కి చెప్పాలి ఈ స్టూడెంట్ మా దగ్గర కూడా జాయిన్ అయ్యాడని చెప్పి. అంటే 29th కి గవర్నమెంట్ కి రిపోర్ట్ పంపిస్తే గవర్నమెంట్ దగ్గర డాటా 30వ తారీఖు వరకు ఉంటుంది. జూలై 30 వరకు గవర్నమెంట్ దగ్గర డాటా ఉంటుంది. సో మనం జూలై 31 ఆగస్ట్ 1 కల్లా మనం ఇందులో అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతాం, అప్పటికల్లా అవుతాం. కానీ లోపల మనం ఏమేమి పెట్టాలి, ఏం తీసుకురావాలి, మనం మీ సేవ కూడా పోయి రావాలంటున్నారు. అసలు ఏంది ఒకసారి చూద్దాం. మొత్తం కూడా మీకు 1 by 1 పిన్ పాయింటెడ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు పడ్డ కష్టానికి కంపల్సరీగా మీరు ఒక చిన్న లైక్ ఇట్లా కొడితే లైక్ వస్తుంది, ఎనర్జీ కోసం మాకు అది బూస్టప్ కోసం. అండ్ అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్లో ప్రతి ఒక్క విషయం కూడా మీకు ప్రతి ఒక్కటి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తాం. సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా వచ్చినట్లయితే ఒక మంచి బీటెక్ కాలేజ్ చేయాలంటే మీకు ఇది బాగా యూజ్ అవుతుంది. తర్వాత షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్. ఎవరికైతే నీడ్ ఉందో వాళ్ళకి పంపించండి. తర్వాత ఎవరైనా ఒకవేళ జేఈ కానీ వెబ్సైట్ లో కానీ జాయిన్ అవుదాం 2027 కోసం కోచింగ్ తీసుకుందాం అనుకుంటే బెస్ట్ టీచర్స్ ఉన్న ఏకైక తెలుగు రాష్ట్రాలలో ఉన్న ఏకైక కోర్స్ లాంగ్ టర్మ్ కోర్స్ అచీవర్స్ బ్యాచ్. సో దాని యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంది. సో దీంట్లో మీకు పూర్తి స్థాయిలో నవంబర్ లో వచ్చేటువంటి జేఈ క్రాష్ కోర్స్ కానీ ఎంసెట్ టైంలో వచ్చేటటువంటి వార్ 2.0 ప్రెస్టీజియస్ వార్ 2.0 అది కొన్ని వేల మంది పిల్లలందరూ జాయిన్ అవుతారు. మన తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద పేరు బ్యాచ్ అది. సో ఆ బ్యాచ్ లో ఒకవేళ మీరు జాయిన్ అవ్వాలనుకున్నా అవన్నీ కూడా మీకు ఇందులో ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అన్ని కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. రైట్, ఇప్పుడు మీకు ఆల్రెడీ తెలుసు ఈ పాస్ పోర్టల్. మీరు ఈ పాస్ తెలంగాణ అనుకోండి లేదా తెలంగాణ ఈ పాస్ అనుకోండి, డైరెక్ట్ గా మీకు ఫస్ట్ అదే వస్తుంది, ఈ పాస్ అని వస్తుంది. లోపలికి పోతే మీకు ఈ విధంగా లింక్ కనపడుతుంది. ఓపెన్ చేసి చూస్తే మీకు ఈ విధంగా కనపడుతుంది. ఓకే, సో ఇప్పుడు మీరు దీన్ని చిన్నగా ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తే మన కింద పోస్ట్ మెట్రిక్ అండ్ ప్రీ మెట్రిక్ అని ఉంది. పోస్ట్ మెట్రిక్ అంటే 10th క్లాస్, పోస్ట్ మెట్రిక్ అంటే 10th క్లాస్ అయిపోయిన పిల్లలు నెక్స్ట్ దాని గురించి అప్లై చేసుకోవడం. ఇక మనం బీటెక్ కాబట్టి మనం దీని కిందకి వస్తాం. దీనిపైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేశారు. ఒకవేళ నాతో పాటు ఈ వీడియో చూసుకుంటే ప్యారల్ గా చేసే పిల్లలు ఉంటే చేసుకుంటూ పోండి, మీకు కూడా అర్థమవుతుంది. సో మీరు దీని మీద ప్రెస్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవుద్ది. ఈ విధంగా ఓపెన్ అయ్యి లెఫ్ట్ సైడ్ లో మొత్తం మీకు ఇది 1 ఇక్కడ 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది, ఈ విధంగా కనపడతాయి. 4, 5 కూడా ఉంటుంది. మనకు అవన్నీ వద్దు, మనకు కావాల్సింది 3rd అనమాట, 3ది. సో ఇప్పుడు ఇందులోకి రాగానే మీకు ఇక్కడ ఫ్రెష్ ప్రీ రిజిస్ట్రేషన్స్ ఫర్ ఆల్ ద డిపార్ట్మెంట్స్ అని చెప్పి ఇక్కడ న్యూ అని చెప్పి బ్లింక్ అవుతా ఉంటుంది. చూడండి, న్యూ అని చెప్పి బ్లింక్ అవుతా ఉంటుంది. సో ఇక్కడ 3 అనే దాని దగ్గర, ఇక్కడ 2 దగ్గర ఉంటుంది, 1 దగ్గర ఉంటుంది, అన్ని ఉంటాయి. కానీ మనం పోవాల్సింది ఓన్లీ 3 దగ్గర. 3 దగ్గర ఇక్కడ చూడండి, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ ఫర్ ద ఫ్రెష్ రిజిస్ట్రేషన్స్ 2026-2027 2026-2027. సో ఇప్పుడు మీరు ఇక్కడ ఫ్రెష్ ప్రీ రిజిస్ట్రేషన్స్ ఫర్ ఆల్ ద డిపార్ట్మెంట్స్ మీద కొట్టండి, క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మిమ్మల్ని లోపలికి తీసుకెళ్తుంది. ఇది ప్రీ రిజిస్ట్రేషన్ అండి. ఇక్కడ ఇదేమో కంప్లీట్ రిజిస్ట్రేషన్, ఇదేంటండి కంప్లీట్ రిజిస్ట్రేషన్, ఇదేంటండి ప్రీ రిజిస్ట్రేషన్. ఇది చేసుకున్న తర్వాతనే ఇది ఓపెన్ అవుతుంది. అంటే జనరల్ గా ఓపెన్ అయితే లోపలికి పోతే మీరు చూపిస్తా ఏం జరుగుతుందో. మీరు ఇది చేసుకోకుండా దీంట్లోకి పోలేదు. సో ఇది చేయాలి, దాని తర్వాత ఇది కూడా చేయాలి. మొత్తం 3 ఉన్నాయి. ఈ రెండింటికి మధ్యలో ఇంకొక పని కూడా చేయాలి. ప్రీ రిజిస్ట్రేషన్ మీద కొడతారు, కొట్టగానే మీరు లోపలికి పోతారు. లోపల పోగానే మిమ్మల్ని 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ అడుగుతుంది. దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్, 10th క్లాస్ లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్, తర్వాత ఎస్ఎస్సి పాస్ ఇయర్, ఏ ఇయర్ లో మీరు పాస్ అయ్యారు ఇయర్ రాయండి. అండ్ అలానే పాస్ టైప్ సెలెక్ట్ అని అంటది. ఇక్కడ రెగ్యులర్ అని ఉంటుందండి, మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇందులో రెగ్యులర్ అని ఒకటి ఉంటుంది. ఆ రెగ్యులర్ మీద క్లిక్ చేసి రెగ్యులర్ ని సెలెక్ట్ చేసుకోండి. చాలా ఉంటాయి, అన్ని మనకు వద్దు, రెగ్యులర్ మీద క్లిక్ చేసుకోండి సార్. దాని తర్వాత మీరు గెట్ డీటెయిల్స్ అని కొడతారు. ఇట్లా కొట్టగానే కొన్ని డీటెయిల్స్ ఓపెన్ అవుతాయండి. మీకు కొన్ని డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి. అవి స్టూడెంట్ ఎస్ఎస్సి డీటెయిల్స్ అనమాట, మీకు 10th క్లాస్ కి సంబంధించిన డీటెయిల్స్. ఇక్కడ స్టూడెంట్ నేమ్, మీ పేరు రాయండి. మీ పేరు కనపడుతుంది ఆల్రెడీ. మీ డీటెయిల్స్ మీరు ఎప్పుడైతే ఎస్ఎస్సి 10th ఇచ్చారో ఆటోమేటిక్ గా ఇది ఆల్రెడీ ఫిక్స్డ్, దీన్ని మనం మార్చలేము. తర్వాత ఫాదర్ నేమ్ కూడా ఫిక్స్డ్ ఉంటుంది, డేట్ ఆఫ్ బర్త్ ఫిక్స్డ్ ఉంటుంది. జెండర్ మీరు మార్చాలనుకుంటే మార్చుకోవచ్చు, మేలు ఫీమేల్ ఏమైనా రాంగ్ ఉంటే చూసుకోండి. తర్వాత రిలీజియన్, హిందూ, ముస్లిం, క్రిస్టియన్, జైన్ అని చెప్పి ఇక్కడ మీకు సెలెక్ట్ చేయగానే వస్తాయి. అందులో మీరు రిలీజియన్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత క్యాస్ట్ మీద కొడితే కూడా క్యాస్ట్ ఓపెన్ అవుతుంది. సో క్యాస్ట్ కూడా సెలెక్ట్ చేసుకోండి. క్యాస్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ సబ్ క్యాస్ట్ కూడా అడుగుతుంది. సబ్ క్యాస్ట్ ను కూడా సెలెక్ట్ చేసుకోండి. ఈ క్యాస్ట్ ఏంది, సబ్ క్యాస్ట్ ఏంది మాకు అర్థం కావట్లేదు సార్ అంటే, ఇప్పుడు బీసీఏ ఉందనుకోండి, బీసీఏలో కూడా చాలా కులాలు ఉంటాయి. తర్వాత దాంట్లో సబ్ క్యాస్ట్లు అంటారు వాటిని. బీసీఏ అనేది ఒకటి, బీసీఏలో దాదాపుగా ఒక 1000 కులాలు ఉంటాయి. సో మీరు ఇట్లా క్లిక్ చేయగానే దాంట్లో 1000 కనపడతాయి. బీసీబీలో కూడా ఒక 1500 కులాలు దాకా ఉంటాయి. అట్లా మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్టూడెంట్ యూఐడి ఆధార్ నెంబర్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. ఎక్కడ కూడా కొంచెం మిస్టేక్ కూడా చేయకండి అమ్మా, 1-2 సార్లు మీరు కావాలంటే టైం తీసుకోండి, బట్ ఎక్కడ కూడా మిస్టేక్ చేయకండి. ఎంటర్ స్టూడెంట్ యూఐడి నెంబర్ అంటారు, ఆధార్ నెంబర్ మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. దాని తర్వాత మీ పేరెంట్ కానీ మీది కానీ ఎవరిదైనా సరే అందుబాటులో ఉండేటటువంటి కరెక్ట్ గా ప్రాపర్ గా వర్క్ చేసుకున్నటువంటి నెంబర్ ని ఇక్కడ మీరు మొబైల్ నెంబర్ కొట్టాలి. సార్ జాయింట్ అకౌంట్ తీసుకోవాలా, సేవింగ్ అకౌంట్ తీసుకోవాలంటే మీరు మైనర్ అండి,
మైనర్ కి సేవింగ్ అకౌంట్ ఇయ్యరు, మైనర్ అకౌంట్ ఇక్కడ ఇస్తారు. అది ఇండివిజువల్ గా ఏ స్టూడెంట్ కి ఆ స్టూడెంట్ కి ఇస్తారు కాబట్టి మీరు అది తీసుకోవచ్చు. ఓకేనా. దాని తర్వాత ఇక్కడ సెలెక్ట్ యూనివర్సిటీ ఆర్ బోర్డు అని ఉంటుందండి. సెలెక్ట్ యూనివర్సిటీ బోర్డు అంటే ఇప్పుడు మనం ఎక్కడైతే కాలేజ్ లో అప్లై చేసుకుంటున్నామో, ఏ కాలేజ్ లో అయితే ఫీజు కడుతున్నామో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ మనం ఫిల్ చేయాలి. అంటే నాకు సార్ బీటెక్ కాలేజ్ కేఎంఐటి వచ్చింది సార్, మీరు ఇక్కడ అది కేఎంఐటి అంటే ఓయూ కిందకి వస్తుందా జేఎన్టీ కిందకి వస్తుందా చూసుకోండి. క్లిక్ చేసి ఆ యూనివర్సిటీని సెలెక్ట్ చేయండి, దాని డిస్ట్రిక్ట్ ని సెలెక్ట్ చేయండి, అది ఎక్కడ ఉన్న మండలం ఉందో ఆ మండలం సెలెక్ట్ చేయండి, కాలేజ్ పేరుని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత సబ్మిట్ డీటెయిల్స్ అని కొడితే సబ్మిట్ అయిపోతాయి. డీటెయిల్స్ ఏమైతే సబ్మిట్ అయిపోతాయి. అయిపోయిన తర్వాత మీకు ఆన్లైన్ లో ఈ పని చేశారు. కానీ ఇక్కడ మీకు ఏంటంటే మీకు కాలేజ్ సెలెక్ట్ చేసుకున్నది మీకు అది అలాట్మెంట్ అయిపోయి అలాట్మెంట్ ఆర్డర్ వచ్చేసి గవర్నమెంట్ కి కాలేజీలు పంపించి అంత గవర్నమెంట్ కూడా ఫైనల్ అయి ఉంటే అప్పుడు మీకు ఇవన్నీ ఓకే అవుతాయి, లేకపోతే ప్రాబ్లం అయింది కదా. ఇప్పుడు సెకండ్ ఫేజ్ లో వచ్చిన పిల్లలు అది పెట్టుకున్నారు అనుకోండి, థర్డ్ ఫేజ్ లో మళ్ళీ మారితే ఇక్కడ ₹1,00,000 ఫీజు ఉంది, థర్డ్ ఫేజ్ లో వచ్చేదానికి 1,00,000 ఉంది అనుకోండి, మళ్ళీ 50,000 పడవు కదా. కాబట్టి గవర్నమెంట్ దీని గురించి పక్కాగా ఎప్పుడు చేసుకోవాలి మీరు అనేది చెప్తుంది. ఇగో ఈ రోజు మీరు చేసుకోండి అని చెప్పినప్పుడు మీరు ఆ రోజు నుంచే మొదలు పెట్టండి. ఇప్పుడే తొందరపడి మాత్రం చేసుకోకండి. జస్ట్ మీకు ఎలా ఉంటుంది లోపల అనేది చూపించడానికి మాత్రమే ఈ వీడియో. మీరు ఎమ్మటే త్వరితంగా పోయి ఎమ్మటే టక చేసేసుకో మొత్తం డీటెయిల్స్ ఫిల్ చేయండి అని నేను చెప్పట్లేదు. జస్ట్ లోపల పోయి చెక్ చేసుకుంటే మీకు ఇవన్నీ కనపడతాయి ఇప్పుడు. బట్ దీన్ని మీరు ఇప్పుడేం కొట్టనవసరం లేదు. సబ్మిట్ డీటెయిల్స్ అని చెప్పి ఏం కొట్టకండి, ఎందుకంటే మనకు కాలేజ్ ఇంకా ఏ ప్లేస్ ఏ కాలేజ్ అనేది ఇంకా ఫైనల్ కావాలి. ఇది అయిపోయిన తర్వాత మీకు ఈ డీటెయిల్స్ అన్ని అయిపోయిన తర్వాత ఈ ఆధార్ నెంబర్ ఏదైతే రాశారో మీకు ఆధార్ డీటెయిల్స్ నేమ్ అండ్ జెండర్ మ్యాచ్డ్ విత్ ద ఎస్ఎస్సి డీటెయిల్స్. సో మీరు ఇచ్చిన ఆధార్ కార్డు డీటెయిల్స్ మీ ఎస్ఎస్సి నెంబర్ తోటి మ్యాచ్ అవుతున్నాయి అని చెప్పి రావాలి. ఇలా వస్తేనే మీరు సబ్మిట్ డీటెయిల్స్ కొట్టగలుగుతారు. సబ్మిట్ డీటెయిల్స్ కొట్టిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది, డీటెయిల్స్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ, అప్లికేషన్ ఐడి అని చెప్పి ఐడి వచ్చి నీడెడ్ స్టూడెంట్ నీడ్స్ టు విజిట్ ద నియరెస్ట్ మీ సేవ ఆర్ ఆధార్ సెంటర్. మీరు దగ్గరగా ఉన్న మీ సేవ సెంటర్ కానీ ఆధార్ సెంటర్ కానీ వెళ్ళాలి. వెళ్ళి ఏం చేయాలి, బయోమెట్రిక్ అథెంటికేషన్ ఇవ్వాలి. అక్కడ వాళ్ళకి ఈ అప్లికేషన్ నెంబర్ అనేది వాళ్ళకి చెప్తే వాళ్ళు ఈ పాస్ పోర్టల్లోనే వాళ్ళ దగ్గర ఏ లాగిన్ ఉంటుంది వాళ్ళకి, మనకేమి ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అని వస్తుంది, వాళ్ళకి వేరే డిపార్ట్మెంట్ లాగిన్ ఉంటుంది అనమాట. వాళ్ళందులో లాగిన్ అయ్యి మీ అప్లికేషన్ నెంబర్ కొట్టి మీ బయోమెట్రిక్ తీసుకుంటారు, చేతిది ఐరిస్ది రెండు తీసుకుంటారు. తీసుకున్న తర్వాత ఆఫ్టర్ కంప్లీటింగ్ ద బయోమెట్రిక్ అథెంటికేషన్ ద స్టూడెంట్ షుడ్ కంప్లీట్ ద రిజిస్ట్రేషన్. ఇప్పుడు మనం ఆ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. రెడ్ కలర్ లో వచ్చిన రిజిస్ట్రేషన్ ఉంది చేసుకోవాలి. అంటే ఇప్పుడు గ్రీన్ కలర్ లో ఉన్న ప్రీ రిజిస్ట్రేషన్ చేయడానికి ఈ డీటెయిల్స్ చాలు. కానీ మీరు ఫైనల్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మీరు కంపల్సరిగా మీ సేవ సెంటర్ కానీ ఆధార్ సెంటర్ కానీ ఎక్కడికైనా ఒకటికి పోయి బయోమెట్రిక్ అక్కడ ఓకే చేసుకొని మళ్ళీ రిటర్న్ రావాలి. ఈ మధ్యలో ఒక రోజు మనం బయటకు పోయి రావాల్సి వస్తుంది. అయిపోయింది. అయిపోయిన తర్వాత అప్పుడు మీకు డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఆ సెకండ్ రిజిస్ట్రేషన్, ఫస్ట్ స్టెప్ ఏంటంటే ప్రీ రిజిస్ట్రేషన్, సెకండ్ స్టెప్ ఏంటంటే మీ సేవకు పోవడం లేదా ఆధార్ సెంటర్కి పోవడం, మూడో స్టెప్ ఏంటంటే ఫైనల్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం. ఆ మూడో స్టెప్ చెప్తా. కానీ ఒక్కోసారి ఏమైందంటే ఇక్కడ పిల్లలకి ఇక్కడ ఆధార్ డీటెయిల్స్ అనేది ఓకే రావచ్చు, కొంతమందికి ఓకే రాకపోవచ్చు, ఇట్లా కూడా రావచ్చు. ఆధార్ డీటెయిల్స్ ఆర్ మిస్ మ్యాచ్డ్ విత్ ఎస్ఎస్సి 10th క్లాస్ సర్టిఫికేట్ డీటెయిల్స్. ప్లీజ్ విజిట్ ద నియరెస్ట్ మీ సేవ ఆధార్ సెంటర్ టు అప్లోడ్ యువర్ ఆధార్ డీటెయిల్స్ యాజ్ పర్ ద ఎస్ఎస్సి మెమో. ఒక్కొక్కసారి ఏమైందంటే మన ఎస్ఎస్సి అండ్ ఆధార్ కి నెంబర్ ఏదైతే ఉందో ఈ రెండు మ్యాచ్ అవ్వవు, మిస్ మ్యాచ్ అవుతా ఉంటాయి. ఏదో మీ నేమ్ రాంగ్ ఉండడం, అంటే ఎస్ఎస్సి లో ఒక 10th క్లాస్ లో ఒక నేమ్ ఉండడం అండ్ అలానే ఇక్కడ ఒక వేరే నేమ్ ఉండడం, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉండడం, ఏదన్నా ఉంటే మీకు ఇక్కడ ఈ రెండు కూడా మ్యాచ్ అవ్వవు. మ్యాచ్ అవ్వనప్పుడు ఏం చెప్తున్నారంటే మీరు పక్కాగా దగ్గరగా ఉన్న మీ సేవ సెంటర్ కి వెళ్ళండి లేదా ఆధార్ సెంటర్ కి వెళ్ళండి అని చెప్తుంది. వెళ్ళి అక్కడ అన్న నాకు ఇట్లా ప్రాబ్లం వస్తుందని చెప్తే రెక్టిఫై చేస్తాడు. రెక్టిఫై చేసిన తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళీ చేశారనుకోండి, అప్పుడు మీకు ఓకే వస్తుంది. ఓకే వచ్చి సబ్మిట్ డీటెయిల్స్ కొట్టిన తర్వాత మీరు మళ్ళీ మీ సేవకు పోయి మళ్ళీ అథెంటికేషన్ ఇవ్వాలి. అథెంటికేషన్ ఇచ్చి మళ్ళీ రిటర్న్ రావాలి. సో ఈ మీ సేవ సెంటర్కి వెళ్ళిన తర్వాత మీకు కంపల్సరీగా బయోమెట్రిక్ కానీ ఐరిస్ కానీ చేస్తారు. సో డెమో అథెంటర్ ఈజ్ సక్సెస్ఫుల్ అని సక్సెస్ వస్తుంది. వచ్చిన తర్వాత మీరు ఇక్కడికి వచ్చి ఫ్రెష్ కంప్లీట్ రిజిస్ట్రేషన్ అనే దాని మీద కొట్టాలి. ఇప్పుడు ఇది అయింది. ఇది అయిన తర్వాత మీ సేవలో కూడా రెండవ స్టెప్, ఇది ఫస్ట్ స్టెప్. రెండవ స్టెప్ ఏంది, మీ సేవకు పోవాలి. మీరు మీ సేవకు పోయి వచ్చారు లేదా ఆధార్ సెంటర్కి పోయి వచ్చారు. ఇది మూడవది అనమాట. ఇది థర్డ్ స్టెప్. ఇప్పుడు దీని మీద క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా పెద్దగా ఒక ఓపెన్ అవుతుంది. దీంట్లో ఇక్కడ ఉన్నాయి మీకు చిన్న కనపడుతున్నాయి కాబట్టి మీకు జూమ్ చేస్తాను. సో ఇక్కడ మీకు ఏమేమి ఇవ్వాలి అనేది ఒకసారి చూసుకోండి బాబు. ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్, ఇయర్ ఆఫ్ పాస్, హాల్ టికెట్ నెంబర్ కావాలి, ఇయర్ ఆఫ్ పాస్ కావాలి, టైప్ ఆఫ్ పాస్ కావాలి. అంటే రెగ్యులరా, సప్లిమెంటరీయా, సిబిఎస్ఈయా ఏంది. సో మీకు హాల్ టికెట్ నెంబరు, ఇయర్ ఆఫ్ పాస్, టైప్ ఆఫ్ పాస్. అయితే ఈ టైప్ ఆఫ్ పాస్ లోపల కొంతమంది పిల్లలు ఏమంటున్నారంటే, సార్ ఒక స్టూడెంట్ పెట్టాడు నాకు సిబిఎస్ఈ అని కొడితే రావట్లేదు సార్, నాది ఫెచ్చింగ్ అవ్వట్లేదు నా ఎస్ఎస్సి డీటెయిల్స్ అంటున్నాడు. మీరు కంపల్సరీగా ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు సిబిఎస్ఈ స్టూడెంట్స్ అయితే మాత్రం మీరు సిబిఎస్ఈ అనే ఇవ్వాలి. మీకు ఎస్ఎస్సి మేమో అని ఉండదు, ఎస్ఎస్సి అని ఉంటుంది. ఎస్ఎస్సి కొట్టారు. దాని తర్వాత మీరు కొట్టేటప్పుడు కంపల్సరీగా ఇక్కడ టైప్ ఆఫ్ పాస్ పక్కన రెగ్యులరా, సప్లిమెంటరీయా, సిబిఎస్ఈ అంటే మీరు సిబిఎస్ఈ కొట్టాల్సి వస్తుంది. ఇది స్టార్టింగ్ లో చూపిస్తాం మీకు. ఎక్కడ అంటే ఇక్కడ ఇక ఎస్ఎస్సి పాస్ టైప్ అని కొట్టినప్పుడు సిబిఎస్ఈ పిల్లలు అంటే తెలంగాణ బోర్డులో చదువుకున్నటువంటి పిల్లలు, సిబిఎస్ లో చదువుకున్న వాళ్ళు ఉంటారు, ఐసీఎస్ లో చదువుకున్న వాళ్ళు ఉంటారు కదా. మీరు ఇక్కడ క్లిక్ చేసినప్పుడు రెగ్యులర్ మీద కొట్టొద్దు. ఇక మీరు అప్పుడు మీరు ఏం చేయాలి, సిబిఎస్ఈ అని ఉంటుంది, సిబిఎస్ఈ సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు అది సిబిఎస్ఈ డాటాలో మీ ఎస్ఎస్సి నెంబర్ ని వెతుకుతుంది.
10th క్లాస్ నెంబర్ వెతుకుతుంది. అప్పుడు మీకు డీటెయిల్స్ అన్ని ఫెచ్ అవుతాయి. సో ఓన్లీ తెలంగాణ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు మాత్రమే ఇక్కడ రెగ్యులర్ అని కొట్టండి. దాని తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, స్టూడెంట్ ఆధార్ కార్డ్ నెంబర్ ఉండాలి. అండ్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఆధార్ కార్డ్, గో టు ద నియరెస్ట్ ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్ ఫర్ ద ఎన్రోల్మెంట్. కంపల్సరీ చేసుకోవాలి. ఇఫ్ యూ ఎన్రోల్ ఫర్ ద ఆధార్ అండ్ ఎన్రోల్మెంట్ నెంబర్, దెన్ వెరిఫై యువర్ ఆధార్ స్టేటస్, క్లిక్ హియర్ టు వెరిఫై ద స్టేటస్ ఆఫ్ ఆధార్. సార్ నాకు ఇప్పుడు ఆధార్ లేదు సార్, నాకు ఆధార్ కొత్తది రాలేదు సార్, నేను కొత్త ఆధార్ అప్లై చేసుకుంటాను సార్, ఇప్పుడే పోయి అంటే చేసుకున్న తర్వాత వాళ్ళు నీకు ఒక ఆధార్ ఎన్రోల్మెంట్ నెంబర్ ఇస్తారు. సో దాన్ని మీరు ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ ఆ నెంబర్ ని ఎంటర్ చేయాలి. ఓకేనా. దాని తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ అప్టైన్ ఫ్రమ్ ద మీ సేవా సెంటర్. కొంతమంది ఏమంటున్నారంటే సార్ నా దగ్గర క్యాస్ట్ సర్టిఫికేట్ ఉందిలే కానీ పాతది ఉంది, ఓల్డ్ ఉంది, చేత్తో రాసి ఇచ్చింది ఉంది సార్, పని చేయదు. చేత్తో రాసి ఇచ్చినది ఉంటే పని చేయదు. కంపల్సరీగా మీ సేవ నెంబర్ ఉంటుంది, అక్కడ మీ సేవ నెంబర్ దాని మీద రాసి ఉంటుంది, సర్టిఫికేట్ నెంబర్ అట్లాంటిది ఉండాలి. అంటే ఆన్లైన్ లో సర్టిఫై అయి ఉండాలి. తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ అప్డైన్ ఫ్రమ్ ద మీ సేవ సెంటర్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 2026 అనుకుంటా, ఇది 2025 అనబడింది. యాక్చువల్గా అయితే 2026 అని ఉంటుంది. అంటే ఏప్రిల్ 1, 2026 తర్వాత ఇచ్చి ఉండాలి. సో ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా కంపల్సరీగా మీ సేవ నుంచి తీసుకొని ఉండాలి. ఆ మీ సేవలో ఇన్కమ్ సర్టిఫికేట్ మీద నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ కూడా కావాలి. తర్వాత ఓపెన్ బ్యాంక్ అకౌంట్ ఇన్ ఎనీ ఆఫ్ ద నేషనలైజ్డ్ బ్యాంక్స్. నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఏమి ఉన్నాయి చూసుకోండి, 19 ఉంటాయి అవన్నీ. బ్యాంక్ అకౌంట్ నాట్ రిక్వైర్డ్ ఫర్ ద ఈబీసీ స్టూడెంట్స్. ఈబీసీ స్టూడెంట్స్ కి బ్యాంక్ అకౌంట్ అవసరం లేదని అన్నది. దాని తర్వాత స్టూడెంట్స్ షుడ్ హ్యావ్ మొబైల్ నెంబర్ ఫర్ రిసీవింగ్ వన్ టైం పాస్వర్డ్. ఈ వన్ టైం పాస్వర్డ్ కావాలంటే మీరు మొబైల్ నెంబర్ ప్రాపర్ గా పనిచేసేటటువంటి మొబైల్ నెంబర్ ఇవ్వండి. అది మీది కానీ లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మాత్రం ఇవ్వండి, ఫ్రెండ్స్ మాత్రం ఇవ్వకండి. తర్వాత స్టడీ లేదా బోనఫైడ్ సర్టిఫికేట్ ఫర్ ద లాస్ట్ 7 కాన్సిక్యూటివ్ ఇయర్స్ ఆఫ్ స్టడీ. 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు, 6వ తరగతి నుంచి ఇక్కడ రాస్తా 6th అని రాద్దాం, 6th నుంచి 12th వరకు మీకు స్టడీ సర్టిఫికెట్లు ఆల్రెడీ మీరు తయారు చేసి పెట్టుకున్నారు కదా, ఆర్ఓసి ఫామ్ కూడా వచ్చింది కదా, అవి కావాలి. తర్వాత సెట్ అంటే కామన్ ఎంట్రన్స్ టెస్ట్. ఇప్పుడు మనం ఎఫ్సెట్ రాసినాం కదా, ఎఫ్సెట్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద సెట్. సో ఎఫ్సెట్ కి సంబంధించినటువంటి అలాట్మెంట్ ఆర్డర్ కావాలి. అంటే మీకు ఏ కాలేజ్ లో సీట్ వచ్చింది అనేది అలాట్మెంట్ వస్తుంది కదా. సెకండ్ ఫేజ్ అయిపోయింది, మనకి అలాట్మెంట్ వచ్చేసింది, దాన్ని సెల్ఫ్ రిపోర్టింగ్ చేసినాం, కాలేజీలో కూడా రిపోర్ట్ చేసినాం. సో ఆ అలాట్మెంట్ ఆర్డర్ ఎప్పుడైతే ఫైనల్ అవుతుందో ఆ అలాట్మెంట్ ఆర్డర్ ని మాత్రమే మీరు దగ్గర పెట్టుకోవాలి. దాని తర్వాత స్టూడెంట్ బిలాంగ్ టు ఇంటర్మీడియట్, ఇది మనకు అవసరం లేదు. తర్వాత ఈ పాస్ అండర్ ఫ్రెష్ టు ప్రొసీడ్. దీని తర్వాత అది ఇక్కడ ఇంకోటి చూడండి అమ్మా, ఇఫ్ గ్యాప్ ఈస్ దేర్. ఒకవేళ మీకు గ్యాప్ ఉందనుకోండి, గ్యాప్ అంటే ఏంటి సార్, ఇంటర్ తర్వాత గ్యాపా? అట్లా కాదు. ఈ 7 years లో, ఈ 7 సంవత్సరాలలో మీకు ఎక్కడన్నా ఒక గ్యాప్ వచ్చిందా సార్? 6th నుంచి నాకు ఇది ఆరోగ్యం బాగలేక నేను 6th నుంచి వెంటనే 7th కి వెళ్ళలేదు సార్, ఒక 1 year ఇంట్లో ఖాళీగా కూర్చున్నాను, తర్వాత సంవత్సరం 7th కి పోయినా అంటే 6th కి 7th కి మధ్యలో గ్యాప్ వచ్చిందిగా. లేదా నాకు 10th తర్వాత ఇంటర్ డైరెక్ట్ పోలేదు సార్, 1 year గ్యాప్ వచ్చింది. లేదా 11th చదివింది సార్, 12th కి పోవడానికి మధ్యలో గ్యాప్ వచ్చింది. లేదా 12th అయిపోయింది సార్, నేనే డ్రాప్ తీసుకున్నా సార్, ఒక గ్యాప్ వచ్చింది. సో ఏదైనా ఒక దగ్గర గ్యాప్ వచ్చింది అనుకోండి, ఆ గ్యాప్ వస్తే గ్యాప్ సర్టిఫికేట్ కూడా కంపల్సరీ తీసుకోవాలి. సో ఇఫ్ దేర్ ఇస్ ఎ గ్యాప్ ఇన్ స్టడీ by one student by discontinuation on health grounds or in other reasons, the place of the residence of the gap period as given by the MRO critically determined whether a local candidate or not. మీరు లోకల్ కిందకి వస్తారా రాదా అని తెలవడానికి కూడా మీరు గ్యాప్ సర్టిఫికేట్ ని ఆ 1 year ఎక్కడ ఉన్నారనేది కూడా తీసుకోవాలి. ఎంఆర్ఓ అంటే మన ఎంఆర్ ఆఫీస్, తహసీల్దార్ ఆఫీస్ లో ఇస్తారు, అక్కడి నుంచి తీసుకోండి. దాని తర్వాత ఇక ఇవి ఉంటాయి, ఇక్కడ అన్ని కూడా నేను టిక్లు పెట్టాను. లేటెస్ట్ పార్ట్ 4 సైడ్ ఫోటోగ్రాఫ్ నీ దగ్గర పెట్టుకున్నావా లేదా, ఆధార్ కార్డ్ ఆఫ్ ద స్టూడెంట్ పెట్టుకున్నావా లేదా, బ్యాంక్ పాస్బుక్ ఫస్ట్ పేజ్. అంటే బ్యాంక్ వాళ్ళు మీరు అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఒక బుక్ ఇస్తారు, చిన్న బుక్ పేజ్లు ఉంటాయి కొన్ని, దాని ఇట్లా ఓపెన్ చేస్తే ఈ ఫస్ట్ పేజ్ లో మీ ఫోటో ఉంటది, దాని మీద సీల్ ఉంటది, సిగ్నేచర్ ఉంటది, పక్కన నీ బ్యాంక్ అకౌంట్, ఐఎఫ్ఎస్సి కోడ్, నీ నేమ్ అవన్నీ కూడా, దాని బ్రాంచ్ ఐఎఫ్ఎస్సి కోడ్, బ్రాంచ్ అడ్రస్ అన్ని కూడా రాసి ఉంటాయి. ఆ పేజ్ లోపల మన అకౌంట్ లో 1000 రూపాయలు ఉన్న 2000 ఉన్న ఆ పేజ్ కాదు, ఈ డీటెయిల్స్ అని ఉన్న పేజ్, నీ ఫోటో పాటుగా డీటెయిల్స్ ఉన్న పేజ్ ని మీరు ఫోటో తీసుకోవాలి. అది సో ఇదొకటి. దాని తర్వాత స్టడీ సర్టిఫికేట్ చెప్పాను కదా ఇప్పుడే, 7 years 6th to 12th వరకు. దాని తర్వాత సెట్ అలాట్మెంట్ ఆర్డర్ సెట్, ఇవన్నీ కూడా టిక్లు పెట్టాను నా దగ్గర ఉన్నాయి రెడీగా అని చెప్పి. తర్వాత దెన్ యూ క్లిక్ ఫాన్ ద అప్లై నౌ మీద కొడతారు. సో కొట్టిన తర్వాత ఈ విధంగా మీకు ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఈ ఓపెన్ అయిన దాంట్లో ఇక్కడ మీరు డీటెయిల్స్ లో ఇక్కడ చూడండి, కోర్స్ గ్రూప్ అని ఉంటుంది. ఈ కోర్స్ గ్రూప్ లో మీరు ఇక్కడ క్లిక్ చేస్తే మీకు రకరకాలవి వస్తాయి. డిగ్రీ అకాడమిక్ అంటే డిగ్రీ చదువుతున్న స్టూడెంట్స్ కోసం ఇది. ఎస్బీ టెట్ అంటేనేమో వీళ్ళు టెక్నికల్ సంబంధించిన వాళ్ళు, వీళ్ళు టెక్నికల్ సంబంధించిన చదువుకునే వాళ్ళకి ఇది. ఇప్పుడు మనం చదువుకునేది బీటెక్ కాబట్టి అదర్ దాన్ డిగ్రీ అంటే ఎస్బీ టెట్ అని కొట్టండి. సో మనం బీటెక్ స్టూడెంట్స్ దీన్ని సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎస్ఎస్సి టైప్ అంటే ఎస్ఎస్సి రెగ్యులర్ మీద కొట్టండి. ఏంటంటే ఎస్ఎస్సి రెగ్యులర్. ఒకవేళ సార్ నేను సిబిఎస్ఈ చదువుకున్నా అంటే సిబిఎస్ఈ మీద క్లిక్ చేయండి. సార్ నేను ఐసీఎస్సీ చదువుకున్నానంటే ఐసీఎస్సీ మీద క్లిక్ చేయండి. లేదా సార్ నేను ఏపీ స్టూడెంట్ సార్ అంటే ఏపీ స్టూడెంట్ మీద దీని మీద క్లిక్ చేయండి. సో కొంతమంది పిల్లలు నాకు మెసేజ్ చేశారు, సార్ నాది సిబిఎస్ఈ, నాకు సిబిఎస్ఈ రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే నువ్వు రెగ్యులర్ కొట్టుకుంటావు. రెగ్యులర్ కాదు, నువ్వు కొట్టాల్సింది సిబిఎస్ఈ. రెగ్యులర్ అంటే రెగ్యులర్ గా చదువుతున్నాడని కాదండి. ఎస్ఎస్సీ రెగ్యులర్ అంటే తెలంగాణ స్టూడెంట్ వా, తెలంగాణ బోర్డు కింద చదువుతున్నట్టు లెక్క. అది కాకపోతే ఇక మిగతాయి సప్లిమెంటరీయా, ప్రైవేట్ అంటే డిస్టెన్సా, సిబిఎస్ఈ, ఐసీఎస్ఈ, అదర్ బోర్డ్సా ఏమని అడుగుతారు. సో మాక్సిమం ఎస్ఎస్సీ రెగ్యులర్ ఉంటుంది కాబట్టి ఇది కొట్టండి. తర్వాత మీరు ఈ డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఫిల్ చేయాలన్నమాట ఇలాగా. సో ఫిల్ ద డీటెయిల్స్ హియర్, ప్రతి ఒక్కటి కూడా హాల్ టికెట్ నెంబరు,
పాస్ ఇయర్ ఎప్పుడు పాస్ అయినో, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఏంది కొట్టేస్తారు. సో కొట్టేసిన తర్వాత ఇవన్నీ డీటెయిల్స్ కొట్టారు. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే, సార్ నేను రెడ్ కలర్ దే చేస్తా, డైరెక్ట్ గా గ్రీన్ కలర్ ది ఫస్ట్ ప్రీ రిజిస్ట్రేషన్ చేయకుండానే ఇది చేస్తా సార్, చేస్తే నాకు అంత ఓపెన్ అవుతుంది సార్ అని మీరు ఇవన్నీ డీటెయిల్స్ ఇచ్చినా గానీ మీకు తర్వాతకి చూపిస్తుంది. ప్లీజ్ కంప్లీట్ ప్రీ రిజిస్ట్రేషన్ ఫర్ 2026-2027 అకాడమిక్ అని చూపిస్తుంది. నేను కొట్టి చూసిన ఇక్కడ ఓపెన్ అవుతుంది, ఇక్కడ నుంచి చేసేస్తా అని చెప్పి కొట్టి చూపిస్తే నన్ను ఏమన్నదంటే, బాబు నువ్వు అసలు ప్రీ రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఇక్కడికి వచ్చినావు, కొద్దిగా మర్యాదగా పోయి ప్రీ రిజిస్ట్రేషన్ చేసుకోరా అని చెప్పి నన్ను బెదిరించింది. సో మనం ప్రీ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాతనే దీని నుంచి ముందుకు వెళ్తాం, డీటెయిల్స్ కూర్చుంటే తప్ప ముందుకు వెళ్ళలేం. సరే ప్రీ రిజిస్ట్రేషన్ అయిపోయింది అనుకోండి, మీరు ఇవన్నీ ఫిల్ చేయగానే వెంటనే మీకు ఇది ఓపెన్ అవుతుంది, ఇట్లాగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ అన్ని కూడా ఫిక్స్ అయిపోయి ఉంటాయి. స్టూడెంట్ నేమ్, ఫాదర్ మదర్ నేమ్, ఎస్ఎస్సీ హాల్ టికెట్ నెంబరు, ఎస్ఎస్సీ పాస్ టైపు. మీరు ఇక్కడ ఈ ఆరో మార్క్ ఉన్న దగ్గర మీరు ఆర్ఫనా కాదా అంటే అనాథలా కాదా మీరు నో అని పెట్టండి. దాని తర్వాత అప్లోడ్ స్కాన్ ఆధార్ కార్డు. సో ఇక్కడ ఆధార్ కార్డుని మీరు ఆల్రెడీ ఫోటో తీసుకొని స్కానింగ్ తీసుకొని పెట్టుకోవాలని చెప్పి ఒరిజినల్ సర్టిఫికేట్స్. సో ఆధార్కి ఆధార్ అనే పేరు పెట్టుకొని మొబైల్లోనో లేదా ల్యాప్టాప్ లోనో పెట్టుకోండి. సో బ్రౌజ్ మీద కొట్టగానే మీకు అన్ని ఓపెన్ అవుతాయి. బ్రౌజ్ మీద కొట్టగానే అన్ని ఓపెన్ అవుతాయి. సో అందులో ఇమేజ్ అని ఉంటుంది, ఇవన్నీ వస్తాయి, పీడిఎఫ్ అని అన్నీ వస్తాయి కదా. ఆ ఇమేజ్ ఏదైతే మీరు ఆధార్ అని పెట్టుకున్నారో దాని మీద క్లిక్ చేస్తే ఆధార్ అనేది ఇక్కడికి వచ్చేస్తుంది. ఓకే అయిపోయింది. తర్వాత స్టూడెంట్ ఆధార్ డీటెయిల్స్, మీ ఆధార్ కార్డు అప్లోడ్ చేశారు కానీ ఆధార్ కార్డు యొక్క డీటెయిల్స్ అంటే ఎంటర్ అప్లికెంట్ నేమ్ ఇన్ ఆధార్, ఆధార్లో మీ పేరు ఎట్లా ఉంది, ఆధార్ కార్డు నెంబర్ ఏంది, 2 సార్లు టైప్ చేయాలి. మీరు కిందికి రండి. కిందికి ఇట్లా వచ్చారు. కిందికి వచ్చిన తర్వాత అంటే ఇదే మీరు ఎప్పుడైతే ఈ డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చారో, ఇచ్చిన తర్వాత వెంటనే అప్లికెంట్ నేమ్ ఇన్ ద ఆధార్ ఎస్ఎస్సి మెమో ఇస్ మ్యాచ్డ్ అని వస్తుంది. అప్లికెంట్ నేమ్ ఇన్ ద ఆధార్ ఎస్ఎస్సి మెమో మ్యాచ్డ్. మీ ఆధార్ అండ్ అలానే ఎస్ఎస్సి మెమో 2 మ్యాచ్ అయిపోయినాయి అనమాట. 2 కూడా మ్యాచ్ అయిపోయినాయి అని చెప్పి ఇక్కడ వస్తుంది. అవ్వలేదంటే ఏం చేయాలి సార్ మరి నేను? ఇక్కడ అవ్వకుండా అయితే ఉండదు, ఎందుకంటే అవ్వకపోతే స్టార్టింగ్ అవ్వకూడదు, ప్రీ రిజిస్ట్రేషన్ అప్పుడు అవ్వకూడదు. ఒకవేళ అక్కడ అవ్వకపోతే మిమ్మల్ని ఏమని చెప్పా, మీ సేవా సెంటర్కి వెళ్ళమని చెప్పా. అక్కడ వెళ్తే ఈ కార్యక్రమం ప్రాపర్ గా చేపిస్తారు వాళ్ళు. అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తే మాత్రం కంపల్సరీగా మ్యాచ్ అనే వస్తుంది. వచ్చిన తర్వాత నెక్స్ట్ కిందికి రావాలి. ఇవన్నీ దీని తర్వాత అన్ని డీటెయిల్స్ మనగా స్టూడెంట్ డీటెయిల్స్ ఆధార్ కొట్టినావు కదా, నెక్స్ట్ పోతే మీకు క్యాస్ట్ డీటెయిల్స్ అడుగుతుంది, తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ డీటెయిల్స్ అడుగుతుంది, దాని తర్వాత ఇన్కమ్ డీటెయిల్స్ అడుగుతుంది. ఇట్లా డీటెయిల్స్ అడుగుతూనే ఉంటుంది. ఇక్కడ క్యాస్ట్ డీటెయిల్స్ అంటే ఫస్ట్ రిలీజన్ ఉంటుందండి. రిలీజియన్ బట్టి కూడా క్యాస్ట్ మారుతుంది. ఇప్పుడు ఒక స్టూడెంట్ హిందూ స్టూడెంట్ ఎస్సీ అని పెట్టుకున్నాడు, తన క్యాస్ట్ లో ఎస్సీ కిందకి సెలెక్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ ఒక క్రిస్టియన్ స్టూడెంట్ తను ఎస్సీ అయినా కానీ బీసీసీ అని సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే దాని క్యాస్ట్ అనేది మారుతుంది. నాకు దీని గురించి కొంతమంది చెప్పారు కాబట్టి ఆ నాలెడ్జ్ తోటి మీకు నేను చెప్తున్నాను. ఓకేనా, రైట్. సరే రిలీజన్ అని కొట్టారండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను హిందూ అని కొట్టాను అనుకోండి, హిందూ అని కొట్టిన తర్వాత ఇక్కడ క్యాస్ట్ ఉంది కదా, నేను క్యాస్ట్ మీద కూడా క్లిక్ చేస్తాను. ఇక్కడ క్లిక్ చేయగానే నాకు రకరకాల క్యాస్ట్లు ఓపెన్ అయినాయి. లైక్ సార్ బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ కింద ఉంటాయి. తర్వాత ఈబీసీ లిస్టెడ్, ఈబీసీ అదర్స్, ఓసీడబ్ల్యూ, తర్వాత ఇది ఎస్టీ, ఈ కనపడతాయి, ఎస్సీ అని కనపడతాయి. క్యాస్ట్ మీరు సెలెక్ట్ చేసుకున్నారు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ బీసీడీని సెలెక్ట్ చేశాను అనుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ కింద సబ్ క్యాస్ట్ అని కూడా ఉంటుంది. సబ్ క్యాస్ట్ మీద ఇక్కడ సెలెక్ట్ అని దీని మీద క్లిక్ చేయగానే నాకు మళ్ళీ ఒక ఈ విధంగా ఓపెన్ అయింది. సబ్ క్యాస్ట్ మీద కొట్టగానే ఇలా ఓపెన్ అయింది. అంటే బీసీడీలో చాలా క్యాస్ట్లు ఉంటాయి. మీరు ఇట్లా స్క్రోల్ చేసుకుంటూ పోతే చాలా వస్తాయి. అందులో నేను ఏదైనా ఒకటి యాదవ్ అనేది ఒకటి ఉంది అనుకోండి, దీన్ని నేను క్లిక్ చేశాను అనుకోండి. సో సబ్ క్యాస్ట్ కూడా అక్కడ సెలెక్ట్ అయిపోద్ది. ఓకేనా, అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరు క్యాస్ట్ డీటెయిల్స్ కూడా కొట్టాల్సి వస్తుంది. ఇక్కడ క్యాస్ట్ డీటెయిల్స్ కూడా కొట్టాల్సి వస్తుంది. ఇగో ఇవన్నీ కూడా క్యాస్ట్ డీటెయిల్స్. మీ సేవ నెంబర్ ఉంటుంది, క్యాస్ట్ కి సంబంధించిన సర్టిఫికేట్ మీద మీ సేవ వాళ్ళు వేసిన ఒక నెంబర్ ఉంటుంది, క్యాస్ట్ నెంబర్ ఉంటుంది. ఓకేనా, దాని తర్వాత మీరు గెట్ క్యాస్ట్ ఇది కొట్టి గెట్ క్యాస్ట్ డీటెయిల్స్ అంటే అన్ని దాదాపుగా ఆటోమేటిక్ గా ఫిల్ అయిపోతాయి. అవే ఫిల్ అయిపోతాయి. ఎందుకంటే ఈ నెంబరు ఈ సైట్ మీ సేవలతో అటాచ్ అయి ఉంటుంది కాబట్టి మీరు మీ సేవ నెంబర్ క్యాస్ట్ కి సంబంధించి కొట్టి గెట్ క్యాస్ట్ డీటెయిల్స్ అనగానే ఇవన్నీ ఫిల్ అయిపోవాలి. అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తున్నారు. మీ సేవకు సంబంధించిన ఇన్కమ్ సర్టిఫికేట్ మాత్రమే ఇక్కడ పెట్టాలి. పెట్టి గెట్ ఇన్కమ్ డీటెయిల్స్ అనగానే ఇవన్నీ ఫిల్ అయిపోతాయి. అయితే ఇక్కడ కొంతమందికి ఏం జరుగుతుంది అంటే పిల్లలు మీరు ఇక్కడ కొంతమంది ఈడబ్ల్యూఎస్ కోసం ఇన్కమ్ తెచ్చుకొని ఉంటారు. దానికి ఇన్కమ్ 2 లక్షల 3 లక్షలు 4 లక్షలు ఉంటుంది. అది ఇక్కడ పనిచేయదు. కొంతమంది రూరల్ లో ఉన్న పిల్లలకి 1,50,000 కంటే తక్కువ ఉండాలి, అర్బన్ లో ఉన్న పిల్లలకి 2 లక్షల కంటే తక్కువ ఉండాలి. సో అదొకటి ఉంటుంది అనమాట. మీ క్యాస్ట్ ని బట్టి మీ రూరల్ అర్బనా బట్టి కూడా ఇక్కడ ఇవ్వాల్సింది ఉంటుంది. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ మైనారిటీ పిల్లలు అనుకోండి 2 లక్షల కంటే తక్కువ ఇచ్చుకోవచ్చు. కానీ ఓసీ పిల్లలు కానీ ఈబీసీ బీసీ పిల్లలు కానీ అయితే 1,50,000 కంటే తక్కువ, రూరల్ అయితే అర్బన్ అయితే 2 లక్షలు ఉంటుంది. సో దాన్ని బట్టి కూడా ఇక్కడ గెట్ ఇన్కమ్ డీటెయిల్స్ అన్నప్పుడు ఒకవేళ మీది 1,50,000 కంటే తక్కువ అంటే ఒకవేళ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది షుడ్ బి ఆన్ ఆర్ ఆఫ్టర్ 1/4/2026. ఒకటేం జరుగుతుంది, ఒకవేళ ఈ ఇన్కమ్ డీటెయిల్స్ గెట్ అని కొట్టినప్పుడు మీరు తీసుకున్న ఇన్కమ్ సర్టిఫికేట్ 1/4/2026 కంటే ముందది తీసుకుందని ఒక పాతది, ఇది ఓకే అని అంటది, నాట్ ఓకే అని అంటది. కంపల్సరిగా 2026 ఏప్రిల్ 1 తర్వాత అయి ఉండాలి. ఓకే కొట్టారు. దాని తర్వాత మీ ఇన్కమ్ ఒకవేళ మీరు రూరల్ కిందకి వచ్చి ఉంటే 1,50,000 అడుగుతుంది, అర్బన్ కిందకి అయితే 2 లక్షలు అడుగుతుంది. 2 లక్షల కంటే తక్కువ ఉండాలని చెప్తుంది. సో ఈ డీటెయిల్స్ తర్వాత మనం ఇక్కడ మీ సేవలో ఫిల్ చేసిన తర్వాత గెట్ డీటెయిల్స్ ఇన్కమ్ అనగానే డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ అయిపోతాయి.
టోటల్ ఇన్కమ్ ఎంత చూపిస్తుంది. కానీ కంపల్సరీగా మీకు ఒకవేళ ఫీజు రీయింబర్స్మెంట్ కావాలంటే 2 లక్షల కంటే తక్కువ లేదా 1,50,000 కంటే తక్కువ ఉండాలి అర్బన్ రూరల్ పిల్లలకైతే. సో ఇలా అయిపోయిన తర్వాత దీని నుంచి ఇన్కమ్ నుంచి ఇంకా పైకి పోతారు. పోయిన తర్వాత స్టూడెంట్ సెట్ డీటెయిల్స్ అని ఉంటుంది. మీరు సెట్ మీద క్లిక్ చేయండి అమ్మా. ఇది సెట్ అనమాట. ఇది సెట్ మీద క్లిక్ చేయండి. ఇది నాన్ సెట్ మనకు అవసరం లేదు. సెట్ మీద క్లిక్ చేస్తారు. క్లిక్ చేస్తే సెట్ పక్కన మీకు సెలెక్ట్ అని వస్తుంది. ఈ సెలెక్ట్ పైన సెలెక్ట్ చేసుకుంటే మీకు ఇందులో ఎఫ్ సెట్, ఈ సెట్, సి సెట్ ఏమైనా ఉంటాయి, చాలా ఉంటాయి. అందులో మీరు ఎఫ్ సెట్ ని సెలెక్ట్ చేసుకోండి. ఎఫ్ సెట్ ని సెలెక్ట్ చేసుకొని మీ హాల్ టికెట్ నెంబరు, తర్వాత డేట్ ఆఫ్ అలాట్మెంట్, అంటే మీకు ఆ సీట్ ఎప్పుడు అలాట్ అయింది, ఆ కాలేజ్ ఎప్పుడు అలాట్ అయింది, తర్వాత సెట్ ఇయర్ ఏంది, సెట్ ర్యాంక్ ఏంది, ఇవన్నీ కొట్టగానే డీటెయిల్స్ కొట్టగానే ఆటోమేటిక్ గా సెట్ కాలేజ్ డీటెయిల్స్ బేస్డ్ ఆన్ ద సెట్ డీటెయిల్స్. మీరు సెట్ డీటెయిల్స్ ఇక్కడ ఏదైతే ఇచ్చారో వెబ్సైట్ కి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చారు కదా, ఇవ్వగానే ఈ వెబ్సైట్ క్యాండిడేట్ కి, ఈ హాల్ టికెట్ నెంబర్ ఉన్న క్యాండిడేట్ కి ఏ కాలేజ్ అలాట్ అయిందని చెప్పి డైరెక్ట్ గా మీకు ఇక్కడ కాలేజ్ చూపిస్తుంది. కేశవ్ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ KMIT హైదరాబాద్ అని చూపించింది. ఇక్కడ అర్థమైందన్నా, చూపించేసింది. అంటే మన ఇక్కడ డీటెయిల్స్ ఫిల్ చేయగానే అది చూపించింది. అలా చూపించిందంటే ఈ కాలేజ్ నీకు ఫైనల్ అయింది, నీకు అలాట్ అయింది అని అర్థం. సో ఇప్పుడు మన కాలేజ్ అనేది ఫైనల్ అలాట్మెంట్ జరగాలి. ఫైనల్ అలాట్మెంట్ జరగాలంటే సెకండ్ ఫేజే కాదు, థర్డ్ ఫేజ్ కూడా కావాలి. సెకండ్ ఫేజే కాదు, థర్డ్ ఫేజ్ కూడా కావాలి. ఇదే మనకున్న మొదటి ప్రాబ్లం. దేంతోటి ఈ పాస్ పోర్టల్లో మనం అప్లై చేసుకోవడానికి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కాలేజ్ అనేది అలాట్ అయ్యి ఉండాలి. అయితేనే దానికి ఎంత ఫీజు ఉంది, మనం ఎంత రీయింబర్స్మెంట్ పెట్టుకోవచ్చు అనేది అక్కడ ఉంటది. సో ఇది మన గవర్నమెంట్ ఇప్పుడే చేసుకోమని చెప్తే మనం చేసుకుంటాం. బట్ ఇప్పుడే చేసుకోమని చెప్పి గవర్నమెంట్ ఇంకేం మనకి దాని గురించి చెప్పలే. ఇప్పుడు గవర్నమెంట్ చెప్పాలి కదా, ఎందుకు చెప్పట్లేదు సార్ మరి అంటే, ఇదా డబ్బులు వచ్చేదా, డబ్బులు పోయేదా, డబ్బులు వచ్చేదా పోయేదా, పోయేది. మళ్ళీ మీకు ఏమైనా ఓట్లు ఉన్నాయంటే మీకేం ఓట్లు లేవు. మేము కూడా స్టూడెంట్ నుంచే కదా వచ్చింది నేను అనుకుంటున్నా. సరే, సో నాకు తెలిసి అయితే గవర్నమెంట్ చెప్తుంది ఇగో ఈ రోజు నుంచి మీరు ఈ పాస్ పోర్టల్లో అప్లై చేసుకోండి, ఇగో మీకు ఫైనల్ అలాట్మెంట్ ఇచ్చేసినామని ఏమైనా చెప్తుందేమో, చూడాలి, వేచి చూడాలి. సో కానీ ఎట్లా ప్రాసెస్ అనేది మీకు జస్ట్ చెప్తున్నా. ఇప్పుడే పోయి చేసుకోండి నేను చెప్పట్లే, వెయిట్ ఫర్ సమ్ టైం. ఇది ఏ రోజు చేసుకుంటే మంచిది అనేది నేను చెప్తాను. ఓకే, దాని తర్వాత ప్రెసెంట్ కాలేజ్ డీటెయిల్స్. ఇప్పుడు నీకు వచ్చిన కాలేజ్ ఉంది కదా, ఈ కాలేజ్ సంబంధించిన డీటెయిల్స్. ఇది తెలంగాణలో ఉంది. తర్వాత డిస్ట్రిక్ట్ ఏందో మీరే సెలెక్ట్ చేయాలి. కాలేజ్ మండలం ఏందో సెలెక్ట్ చేయండి. ఏం ఈ బోర్డు కిందకి వస్తుంది, ఏం యూనివర్సిటీ, JNTH, OUనా, లేకపోతే దీని పేరు కాకతీయానా. తర్వాత కాలేజ్ పేరు సెలెక్ట్ చేయండి. తర్వాత కోర్స్ ఏంటి, మీకు CSE వచ్చిందా, CSM వచ్చిందా, దాంట్లో వచ్చిన గ్రూప్ ఏంది, కోర్స్ ఇయర్ ఏంది, 2026 to 2027 అది సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ చేసి మళ్ళీ ఇట్లా కొడతారు. కొట్టగానే మొబైల్ నెంబర్ వెరిఫికేషన్ అని అడుగుతుంది. మొబైల్ నెంబర్ బిలాంగ్స్ టు, ఒకటేమో సెల్ఫ్ అని కొట్టండి, ఒకటేమో ఫాదర్ తో మదర్ తో, రెండు ఇవ్వండి మొబైల్ నెంబర్. సెల్ఫ్ కొట్టి మొబైల్ నెంబర్ మీది మళ్ళీ ఒకసారి రీఎంటర్ చేయండి. సెల్ఫ్ కాకుండా ఇంకోసారి ఫాదర్ తో 2 సార్లు అడిగింది అనుకోండి, ఫాదర్ తో నెంబర్ కొట్టండి, మళ్ళీ రీఎంటర్ చేయండి. మొబైల్ నెంబర్ మాత్రం చాలా ఇంపార్టెంట్ అమ్మా, ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా ఈ మొబైల్ నెంబర్కే వస్తుంది ఓటీపీ లాంటి. కనుక లాస్ట్ లో ఓటీపీ వచ్చేది ఉంది, అది కూడా దీనికే వస్తుంది. ఇది మళ్ళీ ఇట్లా కొట్టండి. కొట్టిన తర్వాత స్కూల్ ఆర్ కాలేజ్ స్టడీ సర్టిఫికేట్ డీటెయిల్స్ అని అడుగుతుంది. ఇది చూసారా, ఇక్కడ 2019 నుంచి 2020లో నువ్వేం ఎక్కడ చదువుకున్నావు అంటే 6th క్లాస్ అయి ఉంటుంది నాకు తెలిసి. ఇక్కడ స్టడీ డీటెయిల్స్, ఇక్కడ 6th క్లాస్ ఉంటుంది, ఇక్కడ 7th ఉంటుంది, ఇక్కడ 8th క్లాస్, ఇక్కడ 9th క్లాస్, ఇది 10th క్లాస్, ఇది 11th క్లాస్, ఇది 12th క్లాస్. అవునా కదా? ఇప్పుడు మీరు ఇందులో ఈ క్లాసులు సెలెక్ట్ చేసుకున్నారు. 12th 11th ఉండకపోతే ఇది ఇంటర్ ఫస్ట్ ఇయర్ అని ఉండొచ్చు, ఇక్కడ ఇంటర్ అని ఉండొచ్చు, ఇంటర్ ఫస్ట్ ఇయర్ అని ఉండొచ్చు, ఇక్కడ ఇంటర్ సెకండ్ అని ఉండొచ్చు. చూసుకోండి, ఏది ఉంటే అది సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత రెసిడెంట్ సర్టిఫికేట్ స్టడీ డిస్ట్రిక్ట్. 6th క్లాస్ ఏ డిస్ట్రిక్ట్ లో ఎక్కడ చదివావు సార్? నేను ఖమ్మంలో చదివిన, తెలంగాణనే, ఖమ్మంలో చదివా సార్, సెలెక్ట్ చేసుకోండి. 7th క్లాస్ కూడా ఖమ్మమే సార్, ఖమ్మంలోనే చదివాను సార్. బట్ మా అమ్మమ్మ వాళ్ళు వరంగల్లో ఉన్నారు సార్, నేను 8th క్లాస్ 9th క్లాస్ వరంగల్ పోయినా సార్, వరంగల్లో చదివాను సార్. వరంగల్, ఇది వరంగల్, ఖమ్మం డిస్ట్రిక్ట్ వరంగల్ ఇస్తే సార్. 10th క్లాస్ నన్ను హైదరాబాద్ పంపారు సార్, హైదరాబాద్. 11th నాకు అక్కడ బాగా చదువు రావాలని చెప్పి పంపారు సార్. ఓకే, హైదరాబాద్ అనుకోండి. సో దాంట్లో రెసిడెన్షియల్ స్టడీస్ మండల్ ఏంది, ఏ మండలం కిందకి వస్తుందో ఆ మండల్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత రెసిడెన్షియల్ స్టడీ విలేజ్ ఏంది, ఆ విలేజ్ సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత దాని అడ్రస్ కూడా రాయమని అంటున్నారు, అడ్రస్ కూడా రాయండి. ఓకే, రైట్. దాని తర్వాత స్టూడెంట్ ఫోటోగ్రాఫ్, ఇమేజ్ ఆఫ్ యువర్ పాస్పోర్ట్ ఫోటోగ్రాఫ్ ఓన్లీ ఎంతవరకు సైజు, 30 KB వరకు. మీ ఫోటో ఒకటి స్కాన్ చేసి పెట్టుకోండి, లేదా తీసి పెట్టుకోండి. బ్యాక్గ్రౌండ్ లో వైట్ కలర్ ఉండేటట్టుగా చూసుకోండి, కలర్ గా డిజైన్ ఉండి, ఏదైనా దేవుడు బొమ్మ ఉండి అట్లా దిక్కండి. ఏదైనా వాల్ ఉంటుంది, ఇంట్లో వాల్స్ దాదాపుగా ప్లేన్ గా ఉంటాయి కదా, ఆ వాల్ దగ్గరికి పోయి నిలబడి ఫోటో తీయమని చెప్పండి. బట్ అది 30 KB కంటే తక్కువ ఉండాలి, ఎక్కువ ఉండకూడదు. మొబైల్లో తీస్తే 1 MB 2 MB కూడా వస్తుంది మన మొబైల్లో. 30 KB కంటే తక్కువ ఉండాలి. సేమ్ బ్రౌజర్ కొడతారు, మొబైల్లోనో దీంట్లో చేసుకుంటున్నారు కదా, ఆ ఫైల్ సెలెక్ట్ చేసుకుని ఓకే కొట్టుకుంటారు, సెలెక్ట్ అయిపోద్ది ఫైల్. దాన్ని ఇంకా ఇలా అని పైకి అన్నారు అనగానే బ్యాంక్ డీటెయిల్స్ కన్ఫర్మేషన్. ఇక అసలైన పద్ధతి, డబ్బులు పడాల్సింది ఎక్కడ, మనకి ఈ అకౌంట్ లోనే పడాలి. సో బ్యాంక్ ఫోటో అప్లోడెడ్ అంటే మీరు ఇక్కడ అప్లోడ్ బ్యాంక్ ఫోటో అని ఉంటది. దీని మీద మీరు కొట్టినప్పుడు ఇది అప్లోడ్ చేయమంటది. అంటే మీరు ఆల్రెడీ పాస్బుక్ ఉంది కదా, బ్యాంక్ పాస్బుక్, మీరు ఆల్రెడీ అకౌంట్ ఓపెన్ చేయరా, చేయకపోతే చేయండి. పోయి
చేసిన తర్వాత ఆ పాస్బుక్ ఇట్లా ఓపెన్ చేస్తే ఫస్ట్ పేజ్ ఆ అట్టా ఉంటుంది, అట్టా మీదనే ఉంటుంది అనమాట. ఫస్ట్ పేజ్ మీదనే ఉంటుంది, మీ ఫోటో ఉంటుంది, పక్కన బ్యాంక్ కి సంబంధించిన డీటెయిల్స్, మీ పేరు, ఐఎఫ్ఎస్సి కోడ్ అన్ని ఉంటాయి, బ్రాంచ్ నేమ్ అన్ని ఉంటాయి. దాన్ని ఫోటో తీసుకొని మీరు ఇక్కడ పెట్టాలి. అంటే కొత్తగానే అది అడుగుతుంది, ఇమేజ్ అడుగుతుంది, ఇమేజ్ ని అప్లోడ్ చేస్తే మీకు ఇక్కడ కనపడుతుంది, ఇమేజ్ ఇట్లా కనపడుతుంది. మీ ఫోటో మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఇలా ఉంటుంది అనమాట బ్యాంక్ది. ఈ ఫోటో ఇక్కడ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అనేది కనపడుతుంది, అకౌంట్ నంబరు, దాని తర్వాత బ్రాంచ్ నేమ్ ఉంటుంది, తర్వాత బ్రాంచ్ నేమ్ ఉంటుంది, ఇవన్నీ డీటెయిల్స్ ఉంటాయండి. దాని తర్వాత ఐఎఫ్ఎస్సి కోడ్ అని ఉంటుంది. సో ఇలా కనపడుతున్నటువంటి ఫస్ట్ పేజ్ ఫోటోని మీరు తీసుకొని దగ్గర మొబైల్లో కానీ ల్యాప్టాప్ లో కానీ పెట్టుకోగానే ఇది అప్లోడ్ చేయమన్నప్పుడు కొట్టేసి దీన్ని ఇక్కడ పెట్టేసుకుంటారు. ఓకేనా? సో పాస్ ఫోటో మీరు ఇందాక ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న పాస్ ఫోటో ఉంది కదా, ఇది ఇక్కడ కనపడుతుంది. ఇది మీ తలకాయ ముఖం మొత్తం మనం హ్యాండ్సమ్ ఉంటాం కదా, ఇదంతా ఇక్కడ కనపడుతుంది మనకి. ఓకేనా? రైట్. దాని తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఏదైతే అప్లోడ్ చేశారో బ్యాంకు, ఆ బ్యాంక్ యొక్క డిస్ట్రిక్ట్ ఏంది, ఏ జిల్లాకి సంబంధించింది సెలెక్ట్ చేయండి. బ్యాంక్ నేమ్ ఏంది, ఎస్బీఐయా ఇంకేమైనా బ్యాంక్సా, అది తర్వాత కోర్ బ్యాంక్ బ్రాంచ్ నేమ్ ఏంది, మీరు తీసుకునే బ్రాంచ్ యొక్క నేమ్ ఏంది. అంటే ఒక డిస్ట్రిక్ట్ లో 10 బ్రాంచ్లు ఉండొచ్చు. ఇప్పుడు ఖమ్మం ఉంది అనుకోండి, ఖమ్మంలో ఎస్బీఐలు చాలా ఉన్నాయి, ఓ గల్లీకి ఒక ఎస్బీఐలు ఉన్నాయి, ఈ దారిలోనే 3 ఉన్నాయి, మాకు ఈ దారిలోనే 3 ఉన్నాయి. సో అట్లా చాలా ఎస్బీఐలు ఉంటాయి. కాబట్టి ఆ బ్రాంచ్ ఏందనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత స్టూడెంట్ బ్యాంక్ అకౌంట్ నెంబర్, మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎంతో ఒకటి ఉంటుంది కదా, ఇది రాసుకుంటే పోండి. ఇలా రాశారు ఇవి డీటెయిల్స్. తర్వాత నెక్స్ట్ బోండి. పోయిన తర్వాత ఇక్కడ స్టడీ ఆర్ రెసిడెన్స్ సర్టిఫికేట్ అప్లోడ్ అని అడుగుతుంది. స్టడీ ఆర్ రెసిడెన్స్ సర్టిఫికేట్ అప్లోడ్స్ అంటే మీరు ఇందాక స్టడీ ఉన్నదని చెప్పారు, కానీ ఇక్కడ మనం సర్టిఫికేట్లు అప్లోడ్ చేయలే కదా. సో దానికి సంబంధించిన స్టడీ సర్టిఫికేట్ కానీ, రెసిడెన్స్ కానీ, గ్యాప్ సర్టిఫికేట్లు ఏమైనా ఉన్నా కానీ, ఇవన్నీ కూడా మనం అన్ని సర్టిఫికేట్స్ కూడా ఇక్కడ అప్లోడ్ చేయాల్సి వస్తుంది. అంటే గ్యాప్ సర్టిఫికేట్ ఉంటే గ్యాప్ ని అప్లోడ్ చేయండి, 10th క్లాస్ సర్టిఫికేట్ ఉంటే 10th క్లాస్ది. సో ఇవన్నీ కూడా అప్లోడ్ చేయాల్సినవి ఇమేజెస్. దాని తర్వాత ఇంటర్ సర్టిఫికేట్ ఉంటే ఇంటర్ది, 10th అన్నా లేదా ఎస్ఎస్సి అన్న ఒకటే, అది గ్రాడ్యుయేషన్ మీకు ఉండదు. గ్యాప్ ఉన్న వాళ్ళు గ్యాప్. తర్వాత స్టడీ సర్టిఫికేట్ ఇక్కడ ఏం పెడతారండి, స్టడీ సర్టిఫికేట్లు ఉంటాయి. స్టడీ సర్టిఫికేట్లు బ్రౌజ్ చేసి అక్కడ అంతా కూడా ఈ సర్టిఫికేట్స్ ని మీరు జేపీఈజీ ఫార్మాట్ లో కానీ, జేపీఈజీ ఫార్మాట్ లో కానీ, జేపీజీ ఫార్మాట్ లో కానీ పెట్టి దాంట్లోకి అప్లోడ్ చేసేసేయండి. అయిపోయినాయా? అయిపోయింది. దాని తర్వాత అప్లికెంట్ డీటెయిల్స్, రిజిస్ట్రేషన్, రేషన్ కార్డ్ నెంబర్ ఉంటే నాట్ మ్యాండేటరీ, ఉంటేనే. ఎన్సీసీ ఉందా లేదా అని అడుగుతుంది, ఎస్ఆర్ నో. జెండర్ ఇక్కడ ఆల్రెడీ మేల్ అని ఉంది. తర్వాత మీ పేరెంట్స్ ఏం చేస్తారు, అగ్రికల్చరా బిజినెస్ అక్కడ పెట్టండి. తర్వాత డిసేబుల్డ్ కేటగిరీలో ఏమైనా ఉన్నారా, డిసేబుల్డ్ కేటగిరీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కానీ, కళ్ళు కనపడిపోవడం కానీ ఏమైనా ఉందా, అప్పుడు నో అయితే నో పెట్టండి. స్టూడెంట్ ప్రీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, మీరు ఇప్పుడు బీటెక్ లోకి పోతున్నారు కానీ దీనికంటే ముందర మీరు ఏం చదువుకున్నారు, నేను ఇంటర్మీడియట్ చదివాను, సెలెక్ట్ చేసుకోండి. టోటల్ మార్క్స్ ఎంత ఇంటర్లో 1000 సార్, దాంట్లో నాకు ఎన్ని వచ్చినాయి సార్ అంటే 957 వచ్చినాయి. పర్సంటేజ్ ఎంత అంటే 95.7. ఈ స్టూడెంట్ కి 957 రాలేదు కాబట్టి 806 వచ్చినాయి మనోడికి. సో 806 అంటే 80.6 అని పర్సంటేజ్ కూడా రాసేసాడు. ఇట్లా దీని తర్వాత పోతే ఇన్స్టిట్యూషన్ డీటెయిల్స్ ఉన్నాయి. సో మీడియం వచ్చేసి ఇంగ్లీష్, కాలేజ్ అడ్మిషన్ నెంబర్ ఏంటి, ఈ కాలేజ్ అడ్మిషన్ నెంబర్ అనేది మీకు అలాట్మెంట్ ఆర్డర్ లో ఉంటుందండి. సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తారు కదా, మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసినప్పుడు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన తర్వాత ఒకటి డౌన్లోడ్ అయింది కదా, అక్కడ మీకు ఈ అడ్మిషన్ నెంబర్ అనేది ఉంటుంది, కాలేజ్ అడ్మిషన్ నెంబర్ అనేది ఉంటుంది, అది వేయండి. తర్వాత కాలేజ్ జాయినింగ్ డేట్ కరెంట్ ఇయర్ ఏంది 2026, ఇది వేయండి. కాకపోతే నాకు తెలిసి డే మంత్ ఇయర్ మొత్తం అడుగుతుంది రాయాలి. స్కాలర్షిప్ టైప్ అయింది, డే స్కాలరా నాకు తెలిసి ఇక్కడ స్కాలర్షిప్ టైప్ లో మనకి ఇది ఓపెన్ అయింది అనుకుంటా. తర్వాతకి ఓపెన్ అయ్యి ఈ విధంగా డే స్కాలరా, హాస్టలా, లేదా రీఎంబర్స్మెంటా, ఇట్లా ఏమైనా అడగొచ్చేమో, రీఎంబర్స్మెంటా. సో రకరకాల ఆప్షన్స్ ఇస్తుందేమో. ఒకవేళ మనకి రీఎంబర్స్మెంట్ కనుక ఉంటే ఆ టైంలో గవర్నమెంట్ కనుక ఓకే చేసి రీఎంబర్స్మెంట్ కనుక పెడితే మనం రీఎంబర్స్మెంట్ అనేది ఓకే చేసుకోవాలి, రీఎంబర్స్మెంట్ అనేది ఓకే చేసుకోవాల్సి వస్తుంది. సో ఇది అయిపోయింది. దీని తర్వాత అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్, మీ అడ్రస్ ఏంటి మన అంటే ఇప్పుడు కమ్యూనికేషన్ అడ్రస్ ఒకటి ఉంటుంది, పర్మనెంట్ అడ్రస్ ఒకటి ఉంటుంది. ఇదేమో ప్రెసెంట్ అడ్రస్, మీరు హైదరాబాద్ లో ఉన్నారనుకోండి, ఇది అక్కడ మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ పంపించాలంటే అక్కడ, బట్ మీ ఇల్లు మీ అమ్మ నాన్న ఉండేది వేరే దగ్గర, అది పర్మనెంట్ అడ్రస్. ఆ రెండు కూడా చేసుకోవచ్చు. లేదా ఇది ఒకటి మాత్రమే చేసుకొని క్లిక్ చెక్ ఇఫ్ ద సేమ్ అడ్రస్ ఫర్ ద కమ్యూనికేషన్. సార్ నేను అక్కడే ఉంటున్నాను, నేను అక్కడి నుంచి అప్ అండ్ డౌన్ చేస్తున్నాను సార్, మా ఇల్లు కూడా అక్కడే అంటే రెండిట్లో సేమ్ వస్తుంది. దాని తర్వాత ఈమెయిల్ ఐడి ఏంటి, చాలా ఇంపార్టెంట్ అమ్మా, ఈమెయిల్ ఐడి చాలా ఇంపార్టెంట్. సో ఈమెయిల్ ఐడి ఏది కూడా గింత కూడా రాంగ్ రాయకండి. మీరు యాక్చువల్ గా ఏదైతే ఈమెయిల్ ఐడి ఉందో దాన్ని చూసుకొని 1-2 సార్లు చూసుకున్న తర్వాత ఈమెయిల్ ఐడి రాయండి. ఓకేనా? కొంతమంది జీమెయిల్ రాసేటప్పుడు జీమెయిల్ .in అని రాస్తారు, .com ఉంటుంది. సో చూసుకొని రాసుకోవాలి. దాని తర్వాత అప్లోడ్ స్కాన్డ్ కాలేజ్ బోనఫైడ్, ఇది ఇంకొక వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఇక్కడ అప్లోడ్ స్కాన్డ్ కాలేజ్ బోనఫైడ్ ఆఫ్ ద ప్రెసెంట్ అకాడమిక్ ఇయర్ అంటే మీరు కేశవ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ KMIT లో జాయిన్ అయ్యారు, జాయిన్ అయిన తర్వాత వాళ్ళు మీకు స్టడీ సర్టిఫికేట్ ఇవ్వాలని చెప్పి ఇక్కడ అప్లోడ్ చేయండి అని చెప్పి అంటుంది. కానీ ఇది రేపు మనకి రియంబర్స్మెంట్ బీటెక్ స్టూడెంట్స్ కి అయ్యేటప్పుడు ఇది ఉండదా అనేది మనకి తెలియదు.
మన బీటెక్ స్టూడెంట్స్ కి ఈ పార్ట్ అడుగుతాడా లేదా అనేది తెలియదు. ఎందుకంటే మనకి గవర్నమెంట్ ఏమని చెప్తుంది, ఆగస్టు 15 కల్లా నీకు డబ్బులు కడతా అని చెప్తుంది. ఆగస్టు 15 కల్లా నీకు డబ్బులు వేస్తే అకౌంట్లో అని చెప్తుంది. మరి మనం సెకండ్ ఫేజ్ అయిపోయింది, థర్డ్ ఫేజ్ అయిపోయే లోపల మనం ఒకవేళ కాలేజ్కి వెళ్తే వెళ్ళగానే వాళ్ళు స్టడీ సర్టిఫికేట్ ఎందుకు ఇస్తారు, ఒక సంవత్సరం తర్వాత ఇస్తారు. ఫస్ట్ ఇయర్ అయిపోయింది సార్, సెకండ్ ఇయర్ లో కూడా మళ్ళీ ఇదంతా ప్రాసెస్ ఉంటుంది. కాదు ఎన్ని డీటెయిల్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సెకండ్ ఇయర్ పోయినప్పుడు రెన్యువల్ అని ఉంటుంది, రెన్యువల్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. నెంబర్ కొట్టి కొన్ని డీటెయిల్స్ కొడితే సరిపోద్ది. అప్పుడు ఒకవేళ అడిగితే ఓకే, కానీ ఫస్ట్ టైం ఇది అడుగుతారా లేదా అనేది కొద్దిగా డౌట్ ఇచ్చి నాకు. సో అడిగితే అడగొచ్చు, నాకు తెలిసి అడగకపోవచ్చు. అడిగితే కంపల్సరీగా కాలేజీలు ఇవ్వాల్సిందే కదా, అడగకపోవచ్చు. దాని తర్వాత సర్టిఫికేట్స్ టు బి ఎన్క్లోజ్డ్ టు ఫీల్డ్ ఆఫీసర్. ఇక ఈ డీటెయిల్స్ అన్ని కూడా చెక్ చేసే ఫీల్డ్ ఆఫీసర్ ఉంటారు కదా, ఆయనకి మనం అవన్నీ పెట్టామా లేదని టిక్కులు మార్కులు కొట్టాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ ఓకే, తర్వాత బోనఫైడ్ సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్ ఓకే, ఎస్ఎస్ సర్టిఫికేట్ ఓకే, తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ పెట్టా ఓకే, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ టీసీ పెట్టా ఓకే, గ్యాప్ సర్టిఫికేట్ ఓకే. అంటే ఈ సర్టిఫికేట్స్ అన్ని కూడా అక్కడ అప్లోడ్ చేయండి అమ్మా. బెస్ట్ గా ఇది ఇక్కడ మనం అప్లోడ్ చేసేటప్పుడు క్యాస్ట్ కూడా అప్లోడ్ చేయండి, క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయండి. దాని తర్వాత స్టడీ సర్టిఫికేట్ అయిపోయింది, క్యాస్ట్ అయిపోయింది, ఇంకేమున్నాయి, టీసీ కావాలి, ఇన్కమ్ కావాలి. సో టీసీ పెట్టండి, టీసీ ఒకటి పెట్టండి, ఇంకోటి ఇన్కమ్ పెట్టండి, ఇన్కమ్ ఇంకోటి పెట్టండి. చాలా యాడ్ అనుకుంటూ కొట్టుకుంటుంది, ఎన్నంటే అన్ని వస్తాయి. ఇన్కమ్ పెట్టండి, 10th పెట్టాము, ఎస్ఎస్సీ అంటే 10th క్లాస్ ఆల్రెడీ పెట్టేసాం. ఈ సర్టిఫికేట్స్ అయితే మీరు ఉంచుకునేటట్టు చూడండి అమ్మా. గ్యాప్ సర్టిఫికేట్ ఉంటే ఒకవేళ మీ దగ్గర గ్యాప్ ఒకవేళ మీకు ఉంటే గ్యాప్ సర్టిఫికేట్ ఇది ఎంఆర్ ఆఫీస్ లో దొరుకుతుంది. 10th క్లాస్ది, ఇంటర్సీ, తర్వాత ఇక్కడ గ్రాడ్యుయేషన్ లేదు, స్టడీది, క్యాస్ట్, టీసీ ఇంటర్ అండి. ఇది మళ్ళీ ఏదైతే ఇచ్చారు 10th క్లాస్ కాదండి, ఇది ఇంటర్ టీసీ, తర్వాత ఇన్కమ్, ఇవన్నీ కూడా. సో అయిపోయిన తర్వాత ఇవన్నీ అప్లోడ్ చేసి టిక్ పెట్టారు. ఆ అగ్రీ దగ్గర కూడా ఇక్కడ కూడా టిక్ పెట్టేస్తారు. పెట్టేసిన తర్వాత ఇక్కడ క్యాప్చర్ అడుగుతుంది. ఈ క్యాప్చర్ తీసుకుపోయి ఇక్కడ టైప్ చేస్తారు, సబ్మిట్ అప్లికేషన్ అని కొడతారు. కొట్టగానే అయిపోయినట్టు అంటే కాదు, మీరు కొట్టారు కదా, కొట్టిన తర్వాత మీ మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది, హై సెక్యూరిటీ పాస్వర్డ్ అని చెప్పి మీకు మొబైల్కి వస్తుంది. ఏదైతే ఇందాక మీరు మొబైల్ నెంబర్ సెల్ఫ్ అని చెప్పి ఇచ్చారో, స్టార్టింగ్ లో కూడా ఒక మొబైల్ నెంబర్ ఇచ్చినాం కదా, ఆ మొబైల్ నెంబర్ కి ఈ 6 డిజిట్ పాస్వర్డ్ ఏమో వస్తుంది. దాన్ని మీరు ఇక్కడ టైప్ చేసి సబ్మిట్ అని కొడితే అప్పుడు ఓకే అయింది. సరే, ఇది కొట్టిన తర్వాత ఏం జరుగుతుంది సార్? ఇది కొట్టిన తర్వాత ఏం జరుగుతుంది అంటే మీకు ఒక ఐడి నెంబర్ విత్ పాస్వర్డ్ ఏదో జనరేట్ అవుతుందని నేను విన్నా. ఒక ఐడి నెంబర్ విత్ పాస్వర్డ్ అంటే ఐడి నెంబర్ వస్తుంది, పాస్వర్డ్ కూడా వస్తుంది. అట్టు పాస్వర్డ్ లేకపోతే దానికి సంబంధించిన డీటెయిల్స్ సంథింగ్ ఏదో వస్తుంది. దీన్ని మీరు ప్రింట్ తీసుకోండి. దీన్ని మీరు ఏం చేస్తారండి, ప్రింట్ తీసుకోండి. ప్రింట్ తీసుకొని కూడా ఇంకొక పని ఏం చేయాలి తెలుసా, కంపల్సరీ దీన్ని రైట్ చేయండి, రైట్ సమ్వేర్. ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఎక్కడో ఒక దగ్గర రాసుకోండి, రైట్ సమ్వేర్. రెండు పనులు చేయండి, ప్రింట్ తీసుకొని పెట్టుకోండి, అండ్ దాని ఏదైనా ఒక నోట్స్ లో రాసుకొని, ఒక నోట్స్ లో ఇంట్లో ఉన్న మంచి నోట్స్ ఏదైనా ఉంటే, పడేయని నోట్స్ ఏదైనా ఉంటే దాంట్లో కూడా రాసుకోండి. రాసుకున్న తర్వాత ఈ డీటెయిల్స్ మీ దగ్గర ఉంటాయి. ఓకేనా? సో దిస్ ఇస్ ద కంప్లీట్ ప్రాసెస్. ఎప్పుడు రేపు మనకి ఈ పాస్ పోర్టల్ ఓపెన్ అయిపోయి, అంటే ఇప్పుడు ఓపెన్ గానే ఉంది కదా సార్, నేను చేసుకుంటా అంటే దర్ ఇస్ ఎ ప్రాబ్లం. ఏం ప్రాబ్లం? మనకి ఇంకా ఒక కాలేజ్ అనేది పూర్తిగా అలాట్మెంట్ కాలే. ఇంకా సెకండ్ ఫేజ్ లో మనకి అలాట్మెంట్ అవుతుంది. అయిన తర్వాత నేను అదే కాలేజ్కి పోతా అనుకుంటే మీరు వెబ్సైట్ డీటెయిల్స్ ఇవ్వగానే అక్కడ అదే వస్తుందా అనేది ఒకసారి చెక్ చేసుకొని 1-2 సార్లు చూసుకున్న తర్వాతనే మీరు దీన్ని ఈ పాస్ పోర్టల్లో పోయి లాగిన్ చేసుకోండి. అంతే తప్ప తొందరపడి ముందరగానే ఎట్లా పడితే అట్లా చేయకండి. ఎందుకంటే ఒక్కసారి మనం దీన్ని ఈ పాస్ పోర్టల్లో మనం అప్లై చేసిన తర్వాత రెండోసారి మళ్ళీ చేయడానికి మనకు అవకాశం ఉంటుందా లేదా అనేది తెలియదు. ఒక నెంబర్కి ఒకసారి మాత్రమే ఉందనుకోండి, రెండోసారి ఉండకపోతే మీరు తర్వాత బాధపడాల్సి వస్తుంది. కాబట్టి సో తొందరపడి చేయకండి. నేను ఎప్పటికప్పుడు దీని మీదనే దృష్టి పెట్టి చూస్తా ఉన్నా, ఎప్పుడు జరుగుతుంది ఏంటిది, ఎప్పుడు మొదలు పెట్టమని అంటారు. సెకండ్ ఫేజ్ అయ్యేంత వరకు మాత్రం మీరు అప్లోడ్ చేయకండి అమ్మా, ఏం చేయకండి. సెకండ్ ఫేజ్ మొత్తం అయిపోయి దీంట్లో కాలేజీకి పోయి కూడా మనం రిపోర్ట్ చేసాం, సర్టిఫికేట్లు ఇచ్చాం, ఇవన్నీ కూడా వాళ్ళు అక్కడ ఇచ్చారు, అయిపోయింది. ఇప్పుడు మనకు ఒక కాలేజ్ అనేది ఫైనల్ అయింది, నేను ఈ కాలేజీలో జాయిన్ అవుతాను అనుకున్న స్టూడెంట్స్ చేయండి. లేదు నేను థర్డ్ ఫేజ్ కి పోతా అనుకున్న పిల్లలు ఆగండి, కొద్దిగా గవర్నమెంట్ ఏం చెప్తుందో చూద్దాం, మనం చూడాలి. సో అయితే మీ అందరికి ఫస్ట్ నేను చెప్పింది ఏంటంటే అమ్మా, వెరీ 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 ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ ఏంది, ఫస్ట్ చెప్పాను మీకు అది. దట్స్ వాట్. ఒరిజినల్ సర్టిఫికేట్స్ ని స్కాన్ తీసి పెట్టుకోండి, మస్ట్. దిస్ ఈస్ మస్ట్ అండ్ షుడ్ అండి, కంపల్సరీగా తీసి పెట్టుకోవాలి. ఎందుకనో అర్థమైందా మీకు? ఎందుకో చెప్తా, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మనం అన్ని కూడా లోపల ఏమేమి సర్టిఫికేట్ అప్లోడ్ చేసి బ్రౌజ్ చేసి అన్ని ఇమేజెస్ పెట్టిన అందులో అప్లోడ్ చేసినాం. క్యాస్ట్ సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, స్టడీ అన్ని సర్టిఫికేట్, 10th సర్టిఫికేట్, ఇంటర్ సర్టిఫికేట్, ప్రతి ఒక్కటి కూడా అందులో మనం అప్లోడ్ చేసి పెట్టేసినాం. మరి ఇన్ని సర్టిఫికేట్స్ నీ దగ్గర ఇవి ఆల్రెడీ ఇప్పుడు సెకండ్ ఫేజ్ అయింది. 25వ తారీఖు నుంచి కాలేజ్ పోయి డైరెక్ట్ గా సర్టిఫికేట్లని వాళ్ళకి ఇచ్చేస్తావు. ఇచ్చిన తర్వాత ఇంటికి వస్తావు, లేదా అక్కడే ఎక్కడ లైబ్రరీలో కూర్చొని ఇప్పుడు నీ స్కాలర్షిప్ అప్లై చేసుకోవాలి అని చెప్పి అప్లై చేస్తావు. చేసేటప్పుడు దగ్గర మీ దగ్గర ఈ సర్టిఫికేట్స్ ఉండవు. అప్పుడు అరే అప్లోడ్ చేయాలి, అరే నాకు ముందరే చెప్తే బాగుండగా అని అనుకుంటారు. కాదు, కిరణ్ సార్ ముందరే వచ్చి చెప్తున్నాడు. అందుకే కిరణ్ సార్ మీకు ముందరే వచ్చి చెప్తున్నాడు,
మీరు కంపల్సరిగా వీటిని స్కాన్ చేసి దగ్గర పెట్టుకోండి. స్కాన్ చేసి దగ్గర పెట్టుకోకపోతే చాలా ప్రాబ్లం అయింది. అందుకనే వీడియో స్టార్టింగ్ లోనే నేను దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశా, దాని తర్వాత ముందుకు వెళ్ళా. తస్మాత్ జాగ్రత్త, కంపల్సరిగా మీరు ఏమైనా స్కాన్ చేసి పెట్టుకోవాలి. ఎందుకో తెలుసా, మీకు సెకండ్ ఇయర్ లో కూడా మళ్ళీ రెన్యువల్ ఉంటుంది. రెన్యువల్ టైంలో ఏమైనా అడగొచ్చు, లేదా మీరు దేనికన్నా ఇంకో దానికి అప్లై చేసుకోవాల్సి రావచ్చు. మళ్ళీ కాలేజ్ దగ్గరకు పోయిన సర్టిఫికెట్లు ఇవ్వంటే ఇయర్ వాళ్ళు చాలా డేంజర్, అక్కడ చాలా కష్టం. ఇయర్ మీరు కాలేజ్లో ఒక్కసారి సర్టిఫికేట్ ఇచ్చారంటే మీరు 4 years అయిపోయిన తర్వాత మీ 4 years కి సంబంధించిన ఫీజు మొత్తం వాళ్ళకి పోయిన తర్వాత అప్పుడు ఏమన్నా మీకు ఇస్తారు తప్ప ముందలనే మాత్రం మనకి సర్టిఫికేట్ చేతికి ఇవ్వరు. కాబట్టి ఒక 2 జిరాక్స్ కాపీలు సెట్లు, జిరాక్స్లు 2 సెట్ల జిరాక్స్లు అండ్ అలానే ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్ని కూడా స్కాన్ చేసి దగ్గర పెట్టుకోండి. ఓకేనా? ఇందులో మిమ్మల్ని ఏమేమి అప్లోడ్ చేయమని అన్నది, ఆధార్ కార్డుకి అప్లోడ్ చేసిన అడిగింది, బ్యాంక్ అకౌంట్ కి పాస్బుక్ ఫస్ట్ పేజ్ అప్లోడ్ చేయమని అడిగింది, దాని తర్వాత మీ ఫోటో ఒకటి అప్లోడ్ చేయమని అడిగింది, దాని తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్, తర్వాత 10th మెమో, ఇంటర్ మెమో, ఇన్కమ్ సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్ 6 to 12, దాని తర్వాత గ్యాప్ ఒకవేళ ఉంటే గ్యాప్ సర్టిఫికేట్, చాలా ఆ దరిదాపులో మనకి ఏదైతే ఆర్ఓసి ఫామ్ లో ఫిల్అప్ చేసిన సర్టిఫికేట్ ఉంటే అన్ని అడిగింది. ఒకవేళ మైనార్టీ స్టూడెంట్ మీరు ఇందులో ఎస్ అని కనుక కొట్టి ఉంటే మైనార్టీ సర్టిఫికేట్ అడుగుతుంది. సో సర్టిఫికేట్స్ అన్ని కూడా చాలా దగ్గర పెట్టుకొని ఉంచుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇది ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఎప్పటి నుంచి మొదలు పెట్టాలి అనేది నేను చెప్తాను. అప్పటిదాకా మాత్రం దీన్ని మీరు మొదలు పెట్టకండి, జస్ట్ ప్రాసెస్ ని ఫాలో అవుతా ఉన్నారు. ఇదా ఇక్కడ ఇది అడుగుతుందా ఇన్ని సర్టిఫికేట్ లా కావాలా అని చెప్పి ఇంత మాత్రమే మీరు పక్కకు పెట్టుకోండి. నాకు తెలిసినంత వరకు మాత్రం గవర్నమెంట్ అసలు ఈ స్టెప్స్ అన్ని కూడా ఇవ్వకూడదు. పొద్దున్నాయి దీంట్లో, మీకు అర్థమైందా? నేను చెప్పడానికి దాదాపుగా నాకు 50 నిమిషాలు పట్టింది నేను చెప్పడానికి. ఇక మీరు ఫిల్ చేసుకోవాలంటే నేను చెప్పడానికి 50 నిమిషాలు పట్టింది, మీరు ఫిల్ చేసి టైప్ చేసి అప్లోడ్ చేయాలంటే 2 గంటలు పడుతుంది, 3 గంటలు పడుతుంది. నాకు తెలిసి గవర్నమెంట్ ఇంత పెట్టకూడదు. అంటే ఈ పాస్పోర్ట్లు అంటే ఏదో జస్ట్ మన వెబ్సైట్ నెంబరు, మన ఆర్ఓసి ఫామ్ లో ఉన్న డీటెయిల్స్ అందులో పెట్టేస్తే అయిపోద్దని నేను అనుకుంటున్నా. కానీ ఈ పాస్పోర్ట్ లో పోయి చూస్తే పెద్ద చిట్టానే ఉంది. అంటే ఏం అప్లై చేస్తాం లేదు దీన్ని అని చెప్పి వదిలేసేటట్టుగా ఉంది. ఎందుకంటే నువ్వు ఇన్ని డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత ఎక్కడో దగ్గర రాంగ్ అవుతా ఉంటుంది, లేదా అక్కడ ఏదో ఒక సర్టిఫికేట్ లో ఏదైనా రాంగ్ ఉండొచ్చు, ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు. అప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ రాకపోతే కరెక్ట్ కాదుగా. చూద్దాం. అంటే మీరు బీటెక్ కాలేజ్ లో జాయిన్ అయ్యి చదువుకోవడానికి సర్టిఫికేట్స్ జస్ట్ ఇచ్చొచ్చారంటే అది వాళ్ళు ఆల్రెడీ వెరిఫై చేసుకున్నారు. మీకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందా రాదా చెప్పేశారు ఆల్రెడీ. మీరు ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ లో ఫీజు పేమెంట్ చేశారు, సెకండ్ ఫేజ్ లో కూడా చేస్తున్నారు. అయితే ఆల్రెడీ వాళ్ళ దగ్గర అన్ని డీటెయిల్స్ మీ అన్ని ఉన్నప్పుడు కేవలం ఒక బ్యాంక్ అకౌంట్ అడిగితే సరిపోద్ది కదా. ఇందులో మళ్ళీ డీటెయిల్స్ అన్ని ఎందుకు? ఒక బ్యాంక్ అకౌంట్, ఇక పలానా స్టూడెంట్ తనకి ఈ కాలేజ్ లో వచ్చింది, తను ఆల్రెడీ జాయిన్ అయినట్టుగా మాకు రిపోర్ట్ వచ్చేసింది, మీ ఎక్సెట్ హాల్ టికెట్ నెంబరు, మీ డీటెయిల్స్, దాని తర్వాత ఒక బ్యాంక్ అకౌంట్ నెంబరు, ఇవన్నీ కొట్టేసి ఓకే కొట్టి టక్కున ఒక 2 pages లో 2-3 స్లైడ్లలో అయిపోయేటట్టుగా పెడితే చాలా సుఖంగా ఉంటుంది పిల్లలకి. అంటే కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. కానీ ఈ పాస్పోర్ట్లో మాత్రం అట్లా లేదు. దీని దొంపదగా మామూలుగా లేదు, చాలా ఉంది. ఇదంతా చూసుకోవడానికి 2-3 గంటలు పడుతుంది. సో కాబట్టి 1-2 సార్లు ఈ వీడియో చూసుకొని చెక్ చేసుకోండి. సో దట్స్ ఆల్ ఫర్ నౌ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ ఆల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. రేపటి క్లాస్ లో మళ్ళీ కలుసుకుందాం. డీటెయిల్స్ ని కేవలం మీరు చెక్ చేసుకోవడానికి మాత్రం చెప్పాను. ఇప్పుడే ఈ పాస్పోర్ట్ లో పడేసి అన్ని డీటెయిల్స్ ఫిల్ చేయమని కాదు, జస్ట్ చెక్ చేసుకోవడానికి మాత్రమే. సబ్మిట్ డీటెయిల్స్ మాత్రం కొట్టండి, జస్ట్ చెక్ చేసుకొని చూసుకోండి అంతే. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ ఆల్. లైక్ ద వీడియో, షేర్ ద వీడియో టు ఫ్రెండ్స్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. ఈ ఛానల్ మీ భవిష్యత్తు కోసం పెట్టింది. థ్యాంక్ యూ.